ఏదో కోర్స్ నేర్చేసుకున్నాం కదా! అయిపోయింది. దాంతో జాబ్ వచ్చేసింది కదా! సెటిల్ అయిపోయామంటే అది వర్కౌట్ అవ్వదు. రెసిషన్ గురించి బయటపడొద్దు. అదొక అపార్చునిటీ కింద తీసుకోవాలి. స్కిల్స్‌ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది దేనికైనా సరే. అప్స్ అండ్ డౌన్ ఎప్పుడు ఉంటుంది. 10, 15 ఇయర్స్ బ్యాక్ అంటే టెస్టింగ్ అంటే చాలా ఈజీ. ఎవరైనా చేసేయొచ్చు అనేటటువంటి ఒక మిత్ ఉండే. చాలా డిప్రెస్ అవ్వడము, ఇట్లా స్ట్రెస్ ఫీల్ అవ్వడము, దానివల్ల పర్సనల్ లైఫ్ కూడా ప్రాబ్లమ్ కావడము, ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి. మాక్సిమం వాళ్ళు ఏ బ్రాంచ్‌లో చదివినా సరే అల్టిమేట్‌గా వాళ్ళు ఐటీకే వస్తున్నారు. వాళ్ళు ఏం చదివారో అది చేయట్లేదు బయటకొచ్చాక. మా రిలేటివ్ నేర్చుకున్న వాడికి వెంటనే జాబ్ వచ్చేసింది. ఒకళ్ళకొస్తే ఒకళ్ళకి రావాలని రూల్ ఏం లేదు. డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా! తను టెస్టింగ్ వైపు వెళ్ళాలా, డెవ్ వైపు వెళ్ళాలా అనుకుంటే లైక్ ఏ పాయింట్స్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి? హాయ్ అండి పవన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ హాయ్. అలాట్ ఫర్ జాయినింగ్ ద పాడ్‌కాస్ట్. యాహ్! థాంక్స్. సో టు స్టార్ట్ విత్ అండి లైక్ సో ఫార్ లైక్ హౌ హాస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ బీన్? అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అండ్ ఎస్టీఈటీ క్యూఎన్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు? అండ్ హౌ హాస్ ద ఎక్స్‌పీరియన్స్ బీన్ ఆన్ యూట్యూబ్ అండ్ ఆల్ ఆఫ్ దట్? ఓకే. సో, ఐమ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇన్ 2005 యాక్చువల్లీ. సో, ఆ తర్వాత ఏంటంటే జాబ్స్ ట్రై చేశాను. తర్వాత ఫస్ట్ ఒక 1, 2 ఇయర్స్ యాక్చువల్లీ ఏంటంటే జాబ్స్ రాలేదు అప్పట్లో. 2005, 2006, 2007 ఆ టైంలో ఏంటంటే రిసెషన్ ఉండే అనమాట. సో, ఆ టైంలో ఏంటంటే నాకు టీచింగ్ మీద బాగా ప్యాషన్ ఉండే అనమాట. సో, ఆ గ్యాప్‌లో ఏం చేశానంటే నేను నేర్చుకున్న దాన్ని ఇంకోటి చెప్పడం స్టార్ట్ చేశాను. అట్లా నాకు టీచింగ్ కెరియర్ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ తర్వాత ఒక 2 ½ ఇయర్స్ తర్వాత నాకు చెన్నైలో కంపెనీలో జాబ్ వచ్చిందనమాట. ఆ తర్వాత కంటిన్యూయస్‌గా ఒక 4 కంపెనీస్‌లో వర్క్ చేశాను. డిఫరెంట్ రోల్స్ ఫస్ట్ ఏంటంటే ఇంటర్న్‌గా జాయిన్ అయ్యాను. తర్వాత డెవలపర్, తర్వాత టెస్టింగ్, సీనియర్ లీడ్. సో, డిఫరెంట్ పొజిషన్స్ చేశాను. ఆ 15 ఇయర్స్ అయిపోయింది. 15 ఇయర్స్ తర్వాత ఏంటంటే నాకు మళ్ళీ టీచింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి పార్ట్ టైమ్ అంటే మార్నింగ్, ఈవినింగ్ అవర్స్‌లో టీచింగ్ స్టార్ట్ చేశాను. అప్పట్లో ఏంటంటే ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా చెప్పేటోడిని. కొన్ని నెలలు అట్లా ఒక 6-7, 8 మంత్స్. ఆ తర్వాత టైమింగ్స్ కన్వీనియంట్ లేకపోవడం వల్ల ఏంటంటే తర్వాత మళ్ళీ స్లోగా ఆన్‌లైన్‌కి షిఫ్ట్ అయ్యారనమాట. సో, ఆన్‌లైన్ షిఫ్ట్ అయిన తర్వాత ఆన్‌లైన్ టీచింగ్ స్టార్ట్ చేశాను స్టార్టింగ్‌లో. ఏంటంటే అప్పుడు బ్లాగ్స్ ఉండే. ఇంటర్నెట్ కూడా చాలా తక్కువ అనమాట యాక్సెస్. బ్లాగ్స్ క్రియేట్ చేయడము. తర్వాత ఎప్పుడండి అది? ఏంటంటే ఏ ఇయర్‌లో ఇది? 2010 తర్వాత. అప్పటి వరకు ఏంటంటే క్లాస్ రూమ్ టీచింగ్స్ ఉండే. తర్వాత ఏంటంటే జాబ్‌లో వర్క్ చేసేటోడిని. అప్పుడు తర్వాత మళ్ళీ హైదరాబాద్ బ్యాక్ వచ్చాను. ఎప్పుడు 2011, 12 ఆ టైంలో. ఆ తర్వాత ఏంటంటే నాకు ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్ళి చెప్పడం కుదరలేదు. సో, అప్పుడు ఆన్‌లైన్ ట్రైనింగ్స్ అనేవి స్టార్ట్ చేశాను. కొంత కంటెంట్ పోస్ట్ చేయడము, కంటెంట్ క్రియేట్ చేయడం అట్లా ఓన్లీ టెస్టింగ్ మీదనే కంప్లీట్‌గా. ఆ తర్వాత ఏంటంటే చూడడం, వ్యూస్ రావడం అట్లా స్టార్ట్ అయింది. స్లోగా ఇంటర్నెట్ కూడా యాక్సెసిబుల్ వచ్చింది అప్పటికి. స్లోగా యూట్యూబ్‌లో వీడియోస్ స్టార్ట్ చేశాననమాట స్టార్టింగ్. అట్లా టీచింగ్ కెరీర్ అనేది స్టార్ట్ అయింది ప్యారలల్‌గానే. నాకు మాక్సిమం ఏంటంటే టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్ కంటే టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ. ఎందుకంటే కాలేజ్ డేస్ నుంచి కూడా నేను టీచింగ్‌లో ఉన్నా స్టార్టింగ్ నుంచి. సో, ఆ ప్యాషన్ తోటి ఏంటంటే 15 ఇయర్స్ కెరీర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫుల్ టైమ్ ట్రైనర్‌గా చేంజ్ అయిపోయాను ఇప్పుడు కంప్లీట్‌గా. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఫుల్ టైమ్ ట్రైనర్ ప్లస్ కార్పొరేట్ ట్రైనింగ్స్ అవి తీసుకుంటూ ఉంటాను అనమాట. అది. ఓకే. సో టెస్టింగ్ ఎందుకండి? లైక్ వై నాట్ ఎనీ అదర్ డొమైన్? స్టార్టింగ్‌లో ఏంటంటే నాకు 1 ఆర్ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఆ టైంలో. ప్లస్ ఏంటంటే ప్రోగ్రామింగ్ కూడా నాకంత లాజిక్ బేస్ కాదనమాట. నాకంత క్రియేటివ్ థింకింగ్ ఎక్కువ. లాజిక్, మ్యాథ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో, టెస్టింగ్‌కొచ్చేసాను ఆబ్వియస్‌గా అట్లా. స్టార్టింగ్‌లో ఏంటంటే ఓకే. కొంచెం మాన్యువల్ టెస్టింగ్ చేసేటోడిని. ఫస్ట్ ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ స్లోగా ప్రోగ్రామింగ్ అయితే బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అందుకని నాకు అకాడమిక్ ఇయర్‌లో ప్రోగ్రామింగ్ వచ్చు, ఐడియా ఉంది. తర్వాత ఏంటో స్లోగా ప్రోగ్రామింగ్, జావా, పైథాన్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ రోల్స్ కూడా చేశాననమాట తర్వాత. ఓకే. గాట్ ఇట్. అట్లా స్టార్ట్ అయింది కెరియర్. గాట్ ఇట్. ఆల్మోస్ట్ 4 కంపెనీస్‌లో వర్క్ చేశాను. అరౌండ్ 15 ఇయర్స్ టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్ ప్లస్ ఏంటంటే టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ. ఆల్మోస్ట్ 18 ఇయర్స్, 19 ఇయర్స్ నుంచి టీచింగ్‌లోనే ఉన్నా. బికాజ్ ఎందుకంటే కాలేజ్ డేస్ నుంచి కూడా నేను టీచింగ్ చేసేనే ఉన్నాను స్టార్టింగ్ నుంచి. కరెక్ట్. యాహ్! సో ఇదివరకు హ్మ్. ఉన్నంత ఏదైతే ఫోకస్ ఉందో టెస్టింగ్ మీద హ్మ్. వెళ్ళే కొద్దీ హ్మ్. తగ్గిపోయింది. అండ్ ఈ మధ్యన స్పెసిఫిక్‌లీ హ్మ్. డెవలపర్స్‌కి ఉన్నంత వాల్యూ టెస్టర్స్‌కి లేదు. ఐ మీన్ ఐ స్పెసిఫికల్లీ ఫీల్ థట్. ఆహ్, హ్మ్. ఎందుకంటారు? లైక్ వాట్ డు యూ థింక్ హాస్ చేంజ్డ్? వాల్యూ అని కాదు. ఇదివరకు అట్లా ఉండేది స్టార్టింగ్‌లో. ఇప్పుడు ఆల్మోస్ట్ టెస్టర్ ఈస్ ఈక్వలెంట్ టు డెవలపర్. ఎందుకంటే టెస్టర్ కూడా ఆటోమేషన్ చేస్తున్నాడు. కోడింగ్ రాస్తున్నాడు. ఇప్పుడు డెవలపర్ కోడింగ్ ఎందుకు రాస్తున్నాడు? టు డెవలప్ ద అప్లికేషన్. అట్లాగే ఇప్పుడు టెస్టర్ కూడా టెస్ట్ చేయడానికి కోడింగ్ రాస్తున్నాడు. ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ రోల్స్ అయిపోయినాయి. డెవలపర్‌కి ఇప్పుడు ఫుల్ స్టాక్ అని ఎట్లా అంటున్నామో, టెస్టింగ్ కూడా ఫుల్ స్టాక్ అంటున్నాం. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే ఓన్లీ ఒక మాన్యువల్ టెస్టింగో లేకపోతే వెబ్ టెస్టింగ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆల్ రౌండ్ స్కిల్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు కంపెనీస్. ప్లస్ వెబ్ టెస్టింగ్‌తో పాటు ఏపీఐ టెస్టింగ్ అని, పెర్ఫార్మెన్స్ గాని, లేకపోతే మొబైల్ యాప్ టెస్టింగ్ గాని ఇవన్నీ నేర్చుకొని ఉండాలి. ప్లస్ ఇంక్లూడింగ్ డేటాబేసెస్ అన్నీ కూడా. సో, ఇది ఇంతకుముందు 10, 15 ఇయర్స్ బ్యాక్ అంటే టెస్టింగ్ అంటే చాలా ఈజీ. ఎవరైనా చేసేయొచ్చు అనేటటువంటి ఒక మిత్ ఉండేది. బట్ ఇప్పుడు అది టోటల్ చేంజ్ అయిపోయింది మాక్సిమం. ఎందుకంటే ఇది బికాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ డెవలప్‌మెంట్ రోలే. ఎందుకని ఎస్‌డేట్ అని వచ్చింది కదా! కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఏమైందంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీరింగ్ టెస్ట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ టు డెవలప్‌మెంట్.
సో అది జస్ట్ ఒక మిత్ మాత్రం, అంతేగాని అది తక్కువ ఎక్కువ అనేది ఏం లేదు. ఇంక్లూడింగ్ టెస్టింగ్, ఆటోమేషన్ చేసే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఈక్వలెంట్ సాలరీస్ వస్తున్నాయి. డెవలప్మెంట్ వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి, వీళ్ళకి కూడా అట్లే వస్తున్నాయి. ఓన్లీ ద డిఫరెన్స్ ఏంటంటే టెస్టింగ్లో ఏంటంటే టెస్ట్ చేయడానికి రాస్తాం కోడ్, బట్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ కోడ్ రాస్తారు. ఆల్మోస్ట్ సేమ్ ఈక్వల్ అదనమాట, నాది నా ఒపీనియన్. రైట్. సో నేను స్పెసిఫిక్గా లైక్ ప్రొడక్టివ్స్ కంపెనీ చూస్తుంది ఏంటంటే ఈవెన్ మా కంపెనీలో కూడా డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ మధ్యన డైరెక్ట్గా యూనిట్ టెస్టింగ్ నుంచి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ దాకా మొత్తం డెవలపర్స్ చేసేస్తున్నారు. ఏదైతే ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ ఉంటుందో దానికి మాత్రమే స్పెసిఫిక్గా క్యూఎస్ పనిచేస్తున్నారు, రైట్, టెస్టర్స్ పనిచేస్తున్నారు. సో అందువల్ల ఏమైందంటే యాక్చువల్ ఇదివరకు ఎలా ఉండేదంటే డెవలప్మెంట్ యాక్చువల్ రిలీజ్ అవ్వాలి అంటే దానికి ముందు టెస్టింగ్ ఏదైతే ఉండేదో అది టెస్టర్స్ చేసేవారు స్పెసిఫిక్గా. బట్ ఇప్పుడు డెవలపర్సే దాంట్లో స్పెసిఫిక్గా రోల్స్ ఏం లేకుండా వాళ్ళే యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ కోడ్ కంప్లీషన్ బిల్డ్ కంప్లీషన్ పార్ట్లోనే వాళ్ళు కోడ్ కూడా రాసేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఇంటిగ్రేషన్ టెస్ట్. సో దానివల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఇన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ టెస్టర్స్ అనే స్పెసిఫిక్గా రోల్ లేకపోవడం, అండ్ ఉన్నా సరే వాళ్ళు ఈ మేజర్ టెస్టింగ్ లో కాంట్రిబ్యూట్ చేయట్లేదు. సో అందువల్ల దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఇన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. వాట్ డు యు థింక్? లైక్ స్టార్టింగ్లో ఏంటంటే అది యాక్చువల్గా ఒక 15-20 years బ్యాక్ ఎట్లా ఉండేదంటే అసలు టెస్టింగ్ ఉండేది కాదు, చాలా రేర్ అనమాట. అసలు వర్డ్ కూడా లేదు ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ వెళ్తే. డెవలప్మెంటే మొత్తం డెవలపర్స్ అన్ని చేసుకునేది వాళ్ళు. ఈవెన్ కోడింగ్ దగ్గర నుంచి యూనిట్ టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్, అప్లికేషన్ టెస్టింగ్, ఎవ్రీథింగ్ డన్ బై ద డెవలపర్స్. ఆ తర్వాత ఏంటంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఆ తర్వాత స్లోగా ఏంటంటే టెస్టింగ్ టీమ్ ఫామ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే చాలా తక్కువ పీపుల్ ఉండేవారు. ఇప్పుడు 5 to 10 members డెవలపర్స్ ఉంటే జస్ట్ 1 or 2 టెస్టర్స్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే క్వాలిటీ ఎప్పుడైతే హై ప్రయారిటీ అయిపోయిందో దానికి సెపరేట్ టీమ్ ఒకటి ఉండాలి. డెవలప్మెంట్ అనేది ఓన్లీ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు. సో సెపరేట్ టీమ్ ఉండాలని చెప్పేసి ఏం చేశారు, క్యూఏ టీమ్ అనేది ఫామ్ చేశారు. అది స్టార్టింగ్లో ఎంట్రీ టెస్టింగ్ అనేది వచ్చింది, అక్కడి నుంచి వచ్చిందనమాట. అప్పుడు ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్ కానీ ఈ వెబ్ బేస్డ్ టెక్నాలజీస్ అంత ఐడియా అవసరం లేదు. జస్ట్ మీకు అప్లికేషన్ బిహేవియర్, ఫంక్షనాలిటీ అర్థమైతే చాలు. దాన్ని బేస్ చేసుకొని టెస్ట్ కేసెస్ రాయడం, ఎగ్జిక్యూట్ చేయడం, అట్లా స్టార్ట్ అయింది టెస్టింగ్ కెరీర్ స్టార్టింగ్లో ఏంటంటే. సో అది ఎవరైనా చేయొచ్చు. ఈవెన్ బీకామ్, బీఎస్సీ క్యాండిడేట్స్ కూడా చేయొచ్చు. వాళ్ళకి ప్రోగ్రామింగ్ అవసరం లేదు, లేకపోతే ఐటీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. అట్లా మాన్యువల్ టెస్టింగ్ ఇనీషియల్గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ ఏజైల్ ప్రాసెస్ ఇవి వచ్చేసిన తర్వాత ఏమైందంటే కలెక్టివ్ రూల్స్ వచ్చినాయి. అంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనమాట. సో టెస్టింగ్ అనేది ఓన్లీ టెస్టరే చేయాలని, డెవలప్మెంట్ అనేది ఓన్లీ డెవలపర్ చేయాలని ఏం లేదు. ఏదైనా ఒక స్టోరీ అసైన్ చేస్తే ఎవరికి ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఆ రోల్ వచ్చిన దగ్గరికి ఏమైందంటే షేర్ చేసుకోవడం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు యాజ్ ఎ టెస్టర్ ఐ కెన్ కోడింగ్ నాలెడ్జ్ ఉందనుకో, నేను కూడా డెవలప్మెంట్కి కంట్రిబ్యూట్ చేయొచ్చు. ద సేమ్ వే డెవలపర్ కూడా టెస్టింగ్ స్కిల్స్ ఉంటే టెస్టింగ్ కూడా చేయొచ్చు. సో ఆ ప్రాసెస్లో వచ్చిందనమాట ఇదంతా. సో బేసికల్గా డెవలపర్స్ ఫోకస్ ఎక్కువ చేసేది అంటే బ్యాక్ ఎండ్ టెస్టింగ్లో ఫోకస్ చేస్తారు. యూనిట్ టెస్టింగ్ కానీ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కానీ అక్కడ ఫోకస్ చేస్తారు. బట్ ఫంక్షనాలిటీ వైజ్ ఓవరాల్ అప్లికేషన్ మీద మటుకు ఎక్కువ ఫోకస్ ఉండదు వాళ్ళకి. దానికి చేయాలంటే స్పెషల్ ఫోకస్ అవసరం. టెస్టర్స్ మాత్రం చేయగలుగుతారు. అది టెస్టర్స్ ఏంటంటే వాళ్ళు అప్లికేషన్ ఫంక్షనాలిటీ తెలుసుకుంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫోకస్ అక్కడ ఎక్కువ ఉంటుంది, డెవలప్మెంట్ ఉండదు కాబట్టి వాళ్ళు తరువుగా టెస్ట్ చేస్తారు డెవలప్మెంట్ కన్నా. సో డెవలపర్స్ టెస్ట్ చేసినా కూడా సెపరేట్ టీమ్ వాళ్ళు డెడికేటెడ్గా టెస్ట్ చేయడం వల్ల క్వాలిటీ ప్రోడక్ట్ వాళ్ళు రిలీజ్ చేయగలుగుతారు. సో ఆ కాన్సెప్ట్ అక్కడ వచ్చింది అనమాట. ఇనీషియల్గా ఏంటంటే డెవలప్మెంట్ వాళ్ళు చేసుకునేవారు టెస్టింగ్, ఆ తర్వాత టెస్టింగ్ టీమ్స్ ఫామ్ అయినాయి. తర్వాత స్లోగా అది ఎవాల్వ్ అయితే ఏమొచ్చిందంటే ఎజైల్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనే కాన్సెప్ట్ వచ్చేసింది అనమాట. సో అందుగురించి ఎజైల్లో రోల్స్ డిఫరెంట్ ఉంటాయి. స్పెసిఫిక్గా ఒక టెస్టర్ అని, డెవలపర్ అని ఇట్లా ఏముండదు. ఎజైల్ ఈజ్ నథింగ్ బట్ టీమ్ అంటాం అంతే. ఎజైల్ టీమ్ అంటాం తప్ప స్పెసిఫిక్ డెవలపర్ రోల్, టెస్టర్ రోల్ అని మాట్లాడుకోం ఎజైల్ ప్రాసెస్ వచ్చిన తర్వాత. సో అట్లా స్లోగా ఎవాల్వ్ అవుతుంది అనమాట అది. తర్వాత ఏమొచ్చి ఆటోమేషన్ టూల్స్ కూడా వచ్చాయి. ఆటోమేషన్ టూల్స్ వచ్చిన తర్వాత ఎవరైనా చేయొచ్చు. కోడింగ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఎవరైనా ఆటోమేషన్ కోడ్ రాయొచ్చు, ఎవరైనా రన్ చేయొచ్చు అట్లా అనమాట. సో స్టిల్ అది కంటిన్యూ అవుతుంది. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్తో పాటు ఫంక్షనల్ టెస్టింగ్ అని, లేకపోతే ఇప్పుడు యాప్ టెస్టింగ్ అని, వెబ్ టెస్టింగ్ అని, లేకపోతే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయాలంటే డెఫినెట్గా టీమ్ కావాలి. సో డెవలపర్స్ ఆ ఏరియాలో ఫోకస్ చేయలేరు. సో ఒక కొత్త ఫ్రెషర్ అండి, లైక్ జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఉన్నాడు అనుకున్నా, తను టెస్టింగ్ వైపు వెళ్ళాలా, డెవ్ వైపు వెళ్ళాలా అనుకుంటే లైక్ ఏ పాయింట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి? ఇప్పుడు ఎట్లా ఉందంటే కాలేజ్లో ఈవెన్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు డిఫరెంట్ బ్రాంచ్ నుంచి వస్తారు. మ్యాక్సిమం వాళ్ళు ఏ బ్రాంచ్లో చదివినా సరే అల్టిమేట్గా వాళ్ళు ఐటీకే వస్తున్నారు. వాళ్ళు ఏం చదివారో అది చేయట్లేదు బయటకు వచ్చిన తర్వాత. మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేసింది అది. మెకానికల్ అయినా, ఎలక్ట్రికల్ అయినా అల్టిమేట్గా బయటకు వచ్చి చేసేది అదే. సో మీరు బయటకు వచ్చినప్పుడు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఐటీకి కంపల్సరీ ఇప్పుడు ప్రోగ్రామింగ్ కంపల్సరీ కావాలి, కోడింగ్ కావాలి. మీరు కోడింగ్ చేయగలుగుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. ఈ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డెవలప్మెంట్కి వెళ్ళిపోండి, లేదు కోడింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే టెస్టింగ్ సైడ్ రండి. టెస్టింగ్ సైడ్ కూడా కోడింగ్ కావాలి, బట్ డెవలప్మెంట్కి అంత అవసరమైనంత కోడింగ్ అవసరం లేదు. బేసిక్ లెవెల్ కోడింగ్ ఉంటే చాలు. సో అది ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఏంటంటే లాజికల్ స్కిల్. అంటే మీకు మ్యాథ్ బాగా ఇంట్రెస్ట్ ఉండాలి, లాజిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బాగా ఉండాలి.
టెస్టింగ్ ఏంటంటే క్రియేటివ్ స్కిల్స్, అంటే మీకు దట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్ట్ అనమాట. మీరు ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేయడమే కాదు, దానికి ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందని ఐడెంటిఫై చేయగలగాలి. మీరు సొల్యూషన్ చూపించకపోయిన ప్రాబ్లమ్, బట్ ఐడెంటిఫై చేయగలగాలి. సొల్యూషన్ అనేది డెవలపర్ ఇస్తారు, మీరు ఐడెంటిఫై చేస్తారు, మీరు రిపోర్ట్ చేస్తారు, డెవలపర్ కెన్ ఫిక్స్ ఇట్. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటే కనుక మీకు టెస్టింగ్ ఫీల్డ్కి రండి. లేదా డెవలప్మెంట్, నేను డెవలప్ చేయాలి, కోడింగ్ రాయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెవలప్మెంట్కి వెళ్ళాలి. ఇది సింపుల్ లాజిక్ అంతే. లాజికల్ బ్రెయిన్, క్రియేటివ్ బ్రెయిన్ అని ఉంటుంది. పీపుల్ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. అది వాళ్ళు కెరీర్ స్టార్టింగ్లోనే వాళ్ళు ఐడెంటిఫై కరెక్ట్గా చేసుకోగలిగితే చివరి వరకు కరెక్ట్గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు ఏదో కోర్స్ చేశారు, లేకపోతే వాళ్ళకి ఏదో జాబ్ వచ్చింది, వాళ్ళకి ఇంకో తొందరగా జాబ్ వచ్చింది, అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తొందరగా వాళ్ళకి ఏదైతే కోర్ కాంపిటెన్సీ ఉందో అది ఐడెంటిఫై చేయకుండా ర్యాండమ్గా ఏదో చూస్ చేసుకుంటారు. చాలా కష్టపడుతుంటారు, నేర్చుకున్నా కూడా జాబ్ వచ్చినా కూడా అక్కడ సర్వైవ్ కాలేకపోతారు, సస్టైన్ కాలేరు చాలా కాలం, మళ్ళీ చేంజ్ అవుతారు కెరియర్. ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే స్టార్టింగ్లోనే వాళ్ళు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళు కోర్ కాంపిటెన్సీ అనేది ఒకటి ఉంటుంది కదా, ఐడెంటిఫై చేసి దానికి రిలవెంట్ రోల్ తీసుకోవడం బెటర్. ఈవెన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళు రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళ కోర్ కాంపిటెన్సీ ఐడెంటిఫై చేయడం ట్రై చేస్తాయి. వాళ్ళకి డిఫరెంట్ టెస్ట్లు పెట్టి వాళ్ళు దేనికి సూట్ అవుతారో వాళ్ళు అసైన్ చేస్తారు వర్క్. అది రైట్ ప్రాసెస్ యాక్చువల్ చెప్పాలంటే. రైట్. అంటే మన సైడ్ అమీర్పేట్ కోర్సెస్ వల్ల ఏంటంటే లైక్ స్పిట్ ఆఫ్ కోర్సెస్ అనమాట. లైక్ ఈ కోర్సెస్ చేయండి జాబ్ వచ్చేస్తుంది అనే మైండ్ సెట్ ఉండడం వల్ల లైక్ ఆ డిఫరెన్స్ ఉండట్లేదు. లైక్ ఎవ్రీబడి ఈస్ ట్రైన్ టు లర్న్ ఫుల్ స్టాక్. అంటే బయట ప్రస్తుతానికి డేటా సైన్స్, ఫుల్ స్టాక్ ఈ రెంట్లు చేసుకుంటే జాబ్స్ వస్తాయనే ఫీలింగ్ వచ్చేసి ఇంకా అందరూ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అదే ట్రాప్ యాక్చువల్గా, అది కాదు కావాల్సింది. కెరీర్ గైడెన్స్ ఫస్ట్ ఏం కావాలంటే మీకు కోర్ కాంపిటెన్సీ ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. మనకి ఏంటంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, మనకి ఏదో చూస్ చేసుకుంటాం కదా, అట్లాగే మార్కెట్లో చాలా టెక్నాలజీస్ ఉంటాయి, కానీ మనకి ఏది అవసరమైనది అది పిక్ చేసుకోవాలి. దానికి స్టిక్ అయి ఉండాలి ఫస్ట్, అట్లీస్ట్ కనీసం ఒక 6 months 1 year స్టిక్ అయి ఉండాలి. ఇన్ డెప్త్ అనేది వైడ్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, నేర్చుకున్నది ఒకటైనా సరే డెప్త్గా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ కావకూడదు. ఒక ఫ్రెండ్ నేర్చుకున్నాడనో వాడికి జాబ్ వచ్చేసిందనో, లేకపోతే మా రిలేటివ్ నేర్చుకున్న వాడికి వెంటనే జాబ్ వచ్చేసిందనో, ఒకరికి వస్తే ఒకరికి రావాలని రూల్ ఏం లేదు. డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా. సో వీళ్ళు కోర్ కాంపిటెన్సీ ఏంటో తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగా కెరీర్ చూస్ చేసుకోవాలి, దానికి స్టిక్ అయి ఉండాలి. అట్లీస్ట్ 1 year 6 months to 1 year అట్లా టైం ఇవ్వాలి. ఆ టైంని కూడా వేస్ట్ చేసుకోకుండా ఏంటంటే చాలామంది జాబ్స్కి అటెండ్ అవుతారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు, జాబ్స్ రాకపోయేటప్పటికి ఇమీడియట్గా చేంజ్ అవుతారు. నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదేమో, నేర్చుకున్నది కరెక్ట్ కాదేమో అని మళ్ళీ ఇంకో దగ్గర ఇంకో కోర్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఏదో ఒకటి కరెక్ట్గా చూస్ చేసుకొని దాంట్లో ఒక 6 months 1 year స్టే అయ్యి డెప్త్ ఇంకా నేర్చుకోవచ్చు. దాంట్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఎవ్రీబడి ఈస్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్ కదా. సో ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు నోబడి ఈస్ పర్ఫెక్ట్. సో ఎంత డెప్త్ అయినా వెళ్ళొచ్చు. సో దానికి ఇచ్చే టైం దానికి ఇవ్వాలి, ప్యారలల్గా ట్రై చేసుకుంటూ ఉండాలి. సో అది ప్రాసెస్. మెయిన్ ఏంటంటే ఎవరో ఏదో చెప్పారని చేయకుండా మీ కోర్ కాంపిటెన్సీ ఐడెంటిఫై చేసి నీకు రెడీ సూట్ అవుతుందా లేదా, 8 hours 9 hours నేను ఒక ప్రెషర్ ఎన్వైర్న్మెంట్లో నేను వర్క్ చేయగలనా లేదా, ఒక పీపుల్తో కమ్యూనికేట్ చేయగలనా లేదా. అట్లా ఇంట్రోవర్ట్ ఉంటే వర్కౌట్ అవ్వదు, ఎక్స్ట్రావర్ట్ ఉండాలి కంపెనీస్లో వర్క్ చేయాలంటే. ఏదో నా పని నేను చేసుకొచ్చేస్తే అయిపోతుంది అంటే కుదరదు, అది సూట్ కాదు అట్లాంటి వాళ్ళకి. చాలామంది కొంతమంది బాగా క్లెవర్ ఉంటారు, నాలెడ్జ్ ఉంటుంది, చేయగలుగుతారు ఏదైనా సరే, బట్ ఒక పీపుల్ వెళ్ళేటప్పటికి వాళ్ళు మాట్లాడలేరు, మీటింగ్స్లో సరిగ్గా పార్టిసిపేట్ చేయలేరు, వాళ్ళు ఇన్పుట్ సరిగ్గా ఇవ్వలేరు. సో ఈ బిహేవియర్ అంతా నాకుందా లేదా, కరెక్ట్గా సూట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్. దాన్ని బేస్ చేసుకొని చూస్ చేసుకోవాలి తప్ప ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారనో లేకపోతే చాలా కోర్సులు వస్తున్నాయనో అది కరెక్ట్ సెలెక్షన్ కాదనమాట. చాలా స్కిల్స్ ఉండాలి, ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ ఉంటే సరిపోదు. మీకు ప్రజెంటేషన్ స్కిల్ ఉండాలి, ప్రొజెక్షన్ స్కిల్స్ ఉండాలి. మీరు చేసిన వర్క్ మీరు చెప్పలేకపోయినా ప్రాబ్లమే, మీకు హైక్స్ అవి రాదు, గ్రో అవ్వలేరు తొందరగా. మీరు తెలిసింది క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి, కన్విన్స్ చేయగలగాలి. అట్లా ఈవెన్ లీడ్స్ ఏమైనా మేనేజ్ అయినా సరే. సో ఆ టైప్ ఆఫ్ స్కిల్స్ కూడా కంపల్సరీ ఉండాలి. ఓన్లీ టెక్నికల్ స్కిల్స్తో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఐటీ ఇండస్ట్రీలో. సో ప్రతి ఇండస్ట్రీకి కూడా స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అది ఫస్ట్ రీసెర్చ్ చేయాలి ఫస్ట్. అది చేయకుండా ఏంటంటే అందరూ ఎటువైపు వెళ్తున్నారో అటువైపు వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ క్రౌడ్ క్రియేట్ అవుతుంది, జాబ్స్ తక్కువ అయిపోతున్నాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకవేళ జాబ్ వచ్చినా కూడా లాంగ్ టర్మ్లో వాళ్ళు సస్టైన్ కాలేరు, అది ప్రాబ్లం అనమాట. సో అట్లా స్ట్రగుల్ అవుతున్నాయి. చాలా మందిని చూసా, ఈవెన్ 25 years 30 years కెరీర్, ఈవెన్ 45-50 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు స్టిల్ ఇన్ స్ట్రగులింగ్. కొంతమంది ఏంటంటే ఏదో స్టార్టింగ్లో ఒక జాబ్ వస్తుంది, దాంట్లోనే ఒక 10 years 15 years అలాగ ఉండిపోతారు. ఆ ఎన్వైర్న్మెంట్కి అలవాటు పడిపోతారు, కంఫర్ట్ జోన్లో ఉంటారు. వాళ్ళు అప్గ్రేడ్ గారు ఇన్ కేసు ఆ కంపెనీలో ఏదైనా అయినా కూడా వాళ్ళు ఇంకో కంపెనీకి వెళ్ళడానికి చాలా భయపడుతుంటారు. అట్లాంటి కేసెస్ కూడా చాలా ఉంటాయి. సో ఐటీ ఫీల్డ్ అనేది మోర్ డైనమిక్ అనమాట, ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. మార్కెట్లో ఏమేమి టెక్నాలజీస్ వస్తున్నాయి అని తెలుసుకుంటూ ఉండాలి, దాని తగ్గట్టుగా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి.
అట్ ద సేమ్ టైమ్ ఒకటే దానికి స్టిక్ అవ్వకూడదు. ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేసామంటే సేమ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఏమి రాదు కొత్తగా. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్, టెక్నాలజీస్ ట్రై చేస్తూ ఉండాలి. ఇట్లాంటి నేచర్ ఉంటేనే ఐటీ ఫీల్డ్‌లో వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు. లేకపోతే కాదు. ఏదో కోర్స్ నేర్చేసుకున్నాం కదా! అయిపోయింది. దాంతో జాబ్ వచ్చేసింది కదా! సెటిల్ అయిపోయామంటే అది వర్కౌట్ అవ్వదు ఐటీ ఫీల్డ్‌లో. అది మెయిన్‌గా. చాలామంది ఏమనుకుంటారంటే కోర్స్ చేసేస్తే అయిపోయిందనుకుంటారు. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్. వాళ్ళు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత గాని వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నేను నేర్చుకోవాల్సింది చాలా తక్కువే అని అనుకుంటారు వాళ్ళు. అప్పుడు రియలైజ్ అయితారనమాట. ట్రూ. బట్ అప్‌గ్రేడ్ అయితే ప్రాబ్లమ్ లేదు. అప్‌గ్రేడ్ కాకుండా స్టిక్ అయిపోయి ఉంటే గనుక లాంగ్ టర్మ్‌లో వాళ్ళు అవుట్‌డేటెడ్ అయిపోతారు డెఫినిట్‌గా. ఎగ్జాక్ట్‌లీ. అట్లాంటి వాళ్ళే ప్రాబ్లమ్ ఫేస్ చేసేది. కొంతమంది ఏదో బ్యాక్ డోర్ నుంచి పెట్టి వెళ్ళిపోదాం అనుకుంటారు గానీ, వెళ్ళడం ఈజీ గానీ అక్కడ సస్టైన్ అవ్వడం ఇంకా కష్టం యాక్చువల్లీ సీపీయూ అవన్నీ టెంపరరీ సొల్యూషన్. అవన్నీ షార్ట్ కట్స్ టెంపరరీ. టెంపరరీగా ఉన్నవి షార్ట్ కట్స్ ఎప్పటికైనా ప్రాబ్లమ్. రైట్. సో ఈ మధ్యనండి ఐ థింక్ ఒకటో రెండో కాదు మల్టిపుల్ డీఎమ్స్ వచ్చాయి నాకు. కంపెనీ పేరు చెప్పను. సర్వీస్ బేస్ కంపెనీయే. దాంట్లో టెస్టింగ్‌కి హైర్ చేసుకున్నారు. బెంచ్ మీద పెట్టారు. అంటే వాళ్ళు మెసేజ్ చేసింది ఏంటి అంటే 1 ½ ఇయర్ నుంచి బెంచ్ మీద ఉన్నాము. ఇంకా తీసుకోవట్లేదు ప్రాజెక్ట్‌లోకి. బట్ డెవ్స్‌కి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. సో అన్న షిఫ్ట్ అయిపోవచ్చా? షిఫ్ట్ అవ్వాలంటే ఏం టెక్నాలజీ నేర్చుకోవాలి? అనే టైప్ క్వెషన్స్ 2, 3 చూసాను ఈ మధ్యన డీఎమ్స్‌లో. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? డెవలప్‌మెంట్‌కి షిఫ్ట్ అవ్వచ్చా? టెస్టింగ్ ఆ! నుంచి ఆ! డెవలప్‌మెంట్. అంటే ఇప్పుడు బెంచ్ మీద ఉన్నాము. ఇక్కడ ఆపర్చునిటీస్ రావట్లేదు. డెవ్స్ వచ్చేస్తున్నాయి. సో ఇంకా కంటిన్యూ అవ్వాలా బెంచ్‌లో? లేకపోతే డెవలప్‌మెంట్ సైడ్ వెళ్ళాలా? వెళ్తే దేనితో స్టార్ట్ చేయాలన్నట్టుగా? ఫస్ట్ ఒకటేంటంటే మీ స్కిల్ చూసుకోండి. అపార్చునిటీ తీసుకోండి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. మీ అపార్చునిటీ ఉంది. కానీ దీనికి మీ స్కిల్ సెట్ కాలేదనుకోండి. అది కూడా టెంపరరీ మళ్ళీ. ఆ ప్రాజెక్ట్‌లో ఏదో కొంతకాలం ఉంటారు. మీరు పెర్ఫార్మ్ చేయలేదనుకోండి బాగా మళ్ళీ బయటకొచ్చేస్తారు. సో మీ స్కిల్ సెట్ కరెక్ట్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ అపార్చునిటీ క్రియేట్ అయిందనుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినిట్‌గా మీరు మూవ్ అవ్వండి. అందులో తప్పేం లేదు. ఈవెన్ టెస్టర్ నుంచి డెవ్ అయినా సరే, డెవ్ నుంచి టెస్ట్ అయినా సరే మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ మూవ్ అవ్వండి. బట్ మూవ్ అవ్వే ముందు ఈ 2 ఆప్షన్స్ చూసుకోండి. మీ స్కిల్ కరెక్ట్‌గా సెట్ అయితుందా లేదా? గ్రోత్ ఉంటుందా లేదా? అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే అపార్చునిటీ వచ్చిందనుకోండి అది యుటిలైజ్ చేసుకోండి. ఏ అపార్చునిటీ అయినా సరే మనం వదలక్కర్లే. యుటిలైజ్ చేసుకోవాలి. అసలు అది రాకనే చాలా మంది కష్టపడుతున్నారు. మీకు ఉంది అంటే దాన్ని యుటిలైజ్ చేసుకోండి. బట్ బిఫోర్ దట్ మీ స్కిల్ సెట్ ఉంది చూసుకోండి. దాన్ని సెట్ అవుతున్నారా లేదా చూసుకోండి. అదే ఫస్ట్ పారామీటర్ మనం చూసుకోవాల్సింది. గాట్ ఇట్. ఇంకోటేంటంటే బెంచ్ మీద ఉండడం వల్ల చాలా మంది స్ట్రగుల్ అయితుంటారు. నేను చాలా బెంచ్ మీద ప్రాజెక్ట్స్ రావట్లేదు అంటారు. ఒకసారి మీ కంపెనీలోకి అయిన తర్వాత మీరు లెర్నింగ్ అనేది స్టాప్ చేయకూడదు. మీరేంటంటే నేర్చుకుంటూ ఉండాలి ఫస్ట్. ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీలు అంటే రకరకాల క్లయింట్స్ ఉంటారు. రకరకాల ప్రాజెక్ట్స్ వస్తుంటారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు ఇది నేర్చుకోండి లేకపోతే ఈ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి అంటుంటారు. వాళ్ళు క్లూ ఇస్తుంటారు. దానికి తగ్గట్టుగా మీరు అప్డేట్ అయితూ ఉంటే మీకు ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు అప్డేట్ కాకుండా జస్ట్ మీ ప్రాజెక్ట్ కోసమే ఐడియల్‌గా కూర్చున్నారంటే మీకు ఉన్నది కూడా పోతుంది తర్వాత. రైట్. అట్ ద ఒక సేమ్ టైమ్ ఫ్రెష్ మీరు ఇంకోటి కూడా ట్రై చేస్తుండాలి. బెంచ్ మీద ఉంటే ఏంటంటే జాబ్ వచ్చేసింది కానీ కంఫర్ట్‌గా వెళ్ళిపోతారు చాలామంది. మీరు బెంచ్ మీద ఉంటే మీరు అది కాదు. సేఫ్ మీకు కాదు. వాల్యూ సేఫ్ కాదు. మీరు ట్రై చేస్తూనే ఉండండి. మీకు అపార్చునిటీ ఏదొస్తే అటు వెళ్ళిపోండి. అది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒక దానికి స్టిక్ అయి ఉండొద్దు ఎప్పుడు కూడా. ఏదో ఇప్పుడు కంఫర్ట్ జోన్ అనేది చాలా డేంజరస్ ఐటీలో. ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్‌లో ఉంటే చాలా ప్రాబ్లమ్. అండ్ ఈ పాయింట్ వచ్చింది కాబట్టి కాల్ లైక్ చేయండి. ఒక పాయింట్ యాడ్ చేస్తాను. లైక్ చాలా మంది ఐటీలోకి హ్మ్. వచ్చాక కొత్తగా అంటే స్ట్రగల్ అయ్యి ఐటీ జాబ్ వచ్చాక కొత్తగా మనీ కనబడుతుంది. హ్మ్. అప్పుడు దాకా లేనిది. సో ఉన్న హ్మ్. లైఫ్ స్టైల్ కంటే ఎక్కువ పెంచేసుకుంటారు ఖర్చులు. దాన్ని హ్మ్. అగైన్ మ్యాచ్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఆ కంపెనీలో ఉండాల్సిందే. రిస్క్ తీసుకోలేరు. అవును. సో హ్మ్. వెన్ యూర్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ డోంట్ డూ దట్. ఐ మీన్ మీ ఏదైతే లైఫ్ స్టైల్ ఉంటుందో దాని ఎక్స్‌పెన్సెస్ ఎక్స్‌పోనెన్షియల్‌గా ఎప్పుడు పెరగకూడదు. ఇట్ షుడ్ బి అవును. ఒక లీనియర్‌గా ఉంటేనే మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ మీరు హ్మ్. రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ ఉంటుంది మీకు. సో దట్స్ వన్ థింగ్ యాహ్! దట్ ఐ వాంటెడ్ టు యాడ్. యాహ్! ఫస్ట్ యాక్చువల్ ఫ్రెషర్‌గా మీరు ఫస్ట్ చేసుకోవాల్సిందంటే సాలరీ గాదు, కంపెనీ గాదు. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే అకాడమిక్ స్టడీలో మీ కాలేజీలో అంత నాలెడ్జ్ ఉండదు. ఉన్నా కానీ ఓన్లీ అది ఎగ్జామినేషన్ అంతే. పాస్ అవ్వడం కోసం చదువుతారు చాలామంది. బట్ ఒకసారి కంపెనీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 3 ఇయర్స్ లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టాలి. మీకు సాలరీ తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుందా అనేది సెకండరీ థింగ్. మంచి కంపెనీయా కాదనేది కూడా సెకండరీ థింగ్. మీరు అక్కడ గెయిన్ చేయగలుగుతున్నారా లేదా? మీరేదో నేర్చుకోగలుగుతున్నారా లేదా? అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. ఒక 3 ఇయర్స్ మీరు బాగా నేర్చుకున్న తర్వాత అప్పుడు దెన్ గో ఫర్ హైయర్ సాలరీస్ అండ్ గుడ్ కంపెనీస్. ఫస్ట్ 3 ఇయర్స్ మీరు ఏ చిన్న అపార్చునిటీస్ వచ్చినా, చిన్న కంపెనీ అయినా సరే, లెస్ సాలరీ అయినా సరే, మీరు అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అక్కడ మీకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేది. మీ కాలేజీలోనో రాదు, లేకపోతే మీ కోర్స్ చేసినా కూడా మీకు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ రాదు. కంపెనీలో రియల్‌గా వర్క్ చేస్తేనే వస్తది. సో, ఫస్ట్ 3 ఇయర్స్ అట్లా ఉండాలి ఫ్రెషర్. లెర్నింగ్ మీద ఉండాలి. అట్లా ఒక 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం ఇంక. మంచి అపార్చునిటీ వస్తే మంచి కంపెనీకి వెళ్ళొచ్చు. మంచి సాలరీ కూడా ట్రై చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అప్పటికి మీకు ఎక్స్‌పీరియన్స్ కొంచెం వచ్చి ఉంటుంది కాబట్టి. రైట్. అట్ ద సేమ్ టైమ్ మీరు స్పెండ్ చేసేది కూడా ఎక్కువ లెర్నింగ్ మీద స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే మన స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడమే స్టార్టింగ్‌లో.
అది ఎప్పుడు కంటిన్యూస్గా ఉండాలి. అదే మళ్ళీ ఇంకా ఎక్కువ తెచ్చి పెడుతుంది మనకి. సో అది మనం గుర్తుపెట్టుకొని ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం కంట్రోల్‌లో ఉంచుకొని కెరీర్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. అది బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. రైట్. సో ఒక కొత్త ఫ్రెషర్ అగైన్ కాలేజ్ కంప్లీట్ అయ్యాడు ఇప్పుడే. సో ఆ ఫ్రెషర్‌కి టెస్టింగ్ వైపు వెళ్ళాలంటే ఏమేమి నేర్చుకోవాలి? ఫ్రమ్ బేసిక్స్. అబ్సల్యూట్‌లీ నథింగ్ అంటే లెట్స్ సే నాన్ ఐటీ బ్రాంచ్ నుంచి అనుకుందాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడి దాకా నేర్చుకోవాలి? టు అట్‌లీస్ట్ గెట్ ఎ ఎంట్రీ లెవెల్ జాబ్. ఏ బ్రాంచ్ నుంచి వచ్చైనా సరే ఫస్ట్ టెస్టింగ్ అనగానే ఫస్ట్ ఉండే మైత్ ఏంటంటే మనకి అన్నిటికంటే ఈజీ డొమైన్ అనేది పడిపోయింది చాలా మందికి. ఫస్ట్ ఇంకా డెవలప్మెంట్ లేదు, ఈ డెవాప్స్ అన్ని సెకండరీ థింగ్. ఫస్ట్ ఎంట్రీ లెవెల్ అంటే నాకు చాలా ఈజీగా ఐటీలో జాబ్ దొరకాలంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్. అది ఎప్పుడు చాలా కాలం క్రితం మాట. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కోడింగ్ స్కిల్స్ ఉండాలి. ఎంత ఏఐ వచ్చినా కూడా, కోడ్లెస్ టూల్స్ వచ్చినా కూడా కంపెనీస్ కోడింగ్ వచ్చిన వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నాయి. హై ప్రయారిటీ ఎప్పుడు వాళ్ళకే వస్తుంది. సో మీకు ఖచ్చితంగా కోడింగ్ రావాలి. జావా కానీ, పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ ఇన్ డెప్త్ అవసరం లేదు. బేసిక్ కోడింగ్ మీరు అర్థం చేసుకొని బేసిక్ కోడింగ్ రాయగలిగితే చాలు. బేసిక్ లెవెల్ ఆఫ్ కోడింగ్ కంపల్సరీగా రావాలి. తర్వాత ఏంటంటే ఏదో ఒక టూల్ నేర్చుకోండి. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న టూల్ ఏదైనా సెలీనియం కానీ, లేకపోతే సైప్రస్ కానీ, ప్లేవ్రైట్ కానీ ఇవి బాగా డిమాండ్ ఉన్న మార్కెట్. ఇప్పుడు మార్కెట్‌లో బాగా డిమాండింగ్ ఉన్న టూల్స్. అందులో ఏదో ఒక టూల్ నేర్చుకోండి. ఇవి 2 ఉంటే సరిపోదు. మీకు కొంచెం డేటాబేస్ స్కిల్స్ ఉండాలి. కొంత వెబ్ అప్లికేషన్ ఎట్లా వర్క్ చేస్తుంది, లేకపోతే మొబైల్ అప్లికేషన్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి. వీటి మీద కొంచెం బేసిక్ ఐడియా ఉండాలి. అవి బేసిక్ స్కిల్స్. అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు టెస్టింగ్ కెరీర్. యాజ్ అ ఫ్రెషర్‌గా ఇవి నేర్చుకోవాలి. టెస్టింగ్ అన్నా కూడా మల్టిపుల్ ఆల్ రౌండ్ స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి. బట్ యాజ్ అ ఫ్రెషర్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఎంట్రీ లెవెల్ తీసుకోవాలి కాబట్టి ఇవి సరిపోతది. కొంచెం డేటాబేస్ నాలెడ్జ్, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోతే ఆటోమేషన్ టూల్ ఒకటి. వీటితో స్టార్ట్ చేయొచ్చు కెరీర్. బట్ వన్స్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత యూ నీడ్ టు ఎన్హాన్స్ యువర్ స్కిల్. అక్కడితో ఆగిపోతానంటే కుదరదు. అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే. ఎందుకంటే కంపెనీస్ ఏంటంటే టెస్టింగ్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఆల్ రౌండ్ స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఓన్లీ వెబ్ టెస్టింగ్ అంటే అది వెబ్. ఇంతకుముందు టీమ్స్ వేరే ఉండే. వెబ్ అంటే వెబ్, ఏపీఐ అంటే ఏపీఐ, లేకపోతే డేటాబేస్ వేరే, పర్ఫార్మెన్స్ వేరే ఇట్లా ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఏజైల్ ప్రాసెస్ ఎట్లా ఉంటదంటే మీదేదైనా ఒక స్టోరీ అసైన్ చేస్తే యూ ఆర్ ద ఓనర్ ఫర్ దట్ స్టోరీ. ఎంటైర్ థింగ్ మీరే చేసుకోవాల్సిందే. మీరు మాన్యువల్ టెస్టింగ్ చేస్తారా, ఆటోమేషన్ చేస్తారా, పర్ఫార్మెన్స్ చేస్తారా, లేకపోతే మొబైల్ యాప్ టెస్ట్ చేస్తారా అనేది మ్యాటర్ కాదు. మీరే చేసుకోవాలి. సో కంపెనీస్ అనేది ఆల్ రౌండ్ స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి. బట్ ఎంట్రీ లెవెల్ అంటే వెబ్ టెస్టింగ్‌తో స్టార్ట్ చేసిన తర్వాత దెన్ గో ఫర్ ఏపీఐ టెస్టింగ్. తర్వాత మొబైల్ యాప్ టెస్టింగ్. ఇది అప్‌గ్రేడేషన్, ఎన్హాన్స్‌మెంట్. బట్ స్టార్టింగ్ ఏంటంటే వెబ్ ఆటోమేషన్ తోటి స్టార్ట్ చేయొచ్చు ఫ్రెషర్ అనేవాళ్ళు. ఓకే. యాహ్! అండ్ మీరు చూసుకుంటే డెవ్ రోల్స్‌కి కంపల్సరీగా ఏ జాబ్ అయినా సరే రావాల్సింది డీఎస్ఏ. లైక్ దట్స్ ద మేజర్ థింగ్ ఈ మధ్యన ఎస్పెషల్లీ. అది ఎంతవరకు వాడుతున్నారు జాయిన్ అయ్యాక పక్కన పెడితే దాట్స్ కంపల్సరీ ఫర్ ద జాబ్. ఆ విధంగా టెస్టింగ్‌లో ఏంటండి లైక్ వన్ స్కిల్ దట్స్ రియల్లీ ఇంపార్టెంట్. టెస్టింగ్‌లో ఉండాల్సింది ఏంటంటే ఫ్రేమ్‌వర్క్ కంపల్సరీ తెలియాలి. సో అల్టిమేట్ గోల్ ఆఫ్ ద టెస్టింగ్ ఆటోమేషన్ ఏంటంటే ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేయడం. ఆ ఫ్రేమ్‌వర్క్ డిజైన్ చేయడానికి కూడా ఏంటంటే ఈ మధ్యన చాలామంది డేటా స్ట్రక్చర్స్, డిజైన్ ప్యాటర్న్స్, టైమ్ కాంప్లెక్సిటీ ఇవన్నీ మాట్లాడుతున్నారు టెస్టింగ్. అయన్నీ యాక్చువల్ చెప్పాలంటే అవసరమే లేదు. అది జస్ట్ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కోసం అంటే ఫిల్టర్ చేయడానికి పెట్టిన కాన్సెప్ట్స్ తప్ప యాక్చువల్‌గా రియల్ యూజ్ కేస్ అంత అవసరం లేదు టెస్టింగ్‌కి. బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్ తోటి, కాన్సెప్ట్స్ తోటి మీరు ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్ కూడా డిజైన్ చేయొచ్చు. యాక్చువల్‌గా మనకు టెస్టింగ్ మైండ్ సెట్ ఉండాలి. అది మైండ్ సెట్ పోయిందంటే కోడ్‌ని ఎంత ఎక్కువ వస్తే అంత బెటర్ అన్నట్టుగా ఆ వైపు వెళ్ళిపోతున్నారనమాట. యాక్చువల్ వాళ్ళకి ఉండాల్సింది తక్కువ ఉంటుంది. అవసరం లేనిది ఎక్కువ ఉంటుందనమాట. అది జస్ట్ ఒక కాంపిటేటివ్ స్పిరిట్‌లా తయారైపోయింది కానీ యాక్చువల్ టెస్టింగ్ ఏందంటే అవి అవసరమే లేదు. ఇప్పుడు ఆటోమేషన్ చేయాలంటే మెయిన్ ఫ్రేమ్‌వర్క్ కాన్సెప్ట్ రావాలి. ఫ్రేమ్‌వర్క్ రావాలంటే అన్ని స్కిల్స్ నేర్చుకోవాలి ఫస్ట్. ఇండివిడ్యువల్ నేర్చుకున్న తర్వాత అవన్నీ ఒక ఫ్రేమ్‌వర్క్‌లో ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి. యుటిలిటీ ఫైల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి. తర్వాత డిఫరెంట్ ఫైల్స్ తోటి ఎట్లా వర్క్ చేయాలి. ఫైల్ సిస్టమ్ ఎట్లా వర్క్ చేయాలి. ఎక్సెల్ షీట్స్‌తో ఎట్లా వర్క్ చేయాలి. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ వస్తే చాలు. అది మెయిన్ కావాల్సిన ఫ్రేమ్‌వర్క్ అల్టిమేట్‌గా. ఓకే. డిఫరెంట్ రౌండ్స్ ఎలా ఉంటాయండి టెస్టర్‌కి? టెస్టింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు ఆటోమేషన్ వెళ్ళినా, మాన్యువల్ టెస్టింగ్ వెళ్ళినా ఫస్ట్ టెస్టింగ్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. చాలా మందికి ఏంటంటే ఆటోమేషన్ టెస్టింగ్ వెళ్తే మాన్యువల్ టెస్టింగ్ అవసరం లేదు అనుకుంటారు. బట్ మీకు టెస్టింగ్ స్కిల్స్ అనేది ఫండమెంటల్. ఇప్పుడు ఎవరైనా సరే ఒక టెస్టింగ్ రోజు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని మంత్స్ గానీ, ఇయర్స్ గానీ మాన్యువల్ టెస్టింగ్ తోటే స్టార్ట్ చేస్తారు. డైరెక్ట్‌గా ఎవరు ఆటోమేషన్‌కి వెళ్ళరు. ఫస్ట్ మాన్యువల్ టెస్టింగ్ స్కిల్స్ అన్న మ్యాండేటరీ. అందులో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ యూజ్ చేసి టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ చేయడము, రాయడము, తర్వాత డిఫెక్ట్ రిపోర్టింగ్ ప్రాసెస్, టెస్టింగ్ సైకిల్ ఇవంతా కూడా బేసిక్ ఐడియా కంపల్సరీ ఉండాలి. సో మీరు ఫ్రెషర్‌గా వెళ్ళినా, ఎక్స్‌పీరియన్స్డ్‌గా వెళ్ళినా సరే దీని మీద డెఫినిట్‌గా వాళ్ళు క్వెషన్స్ అడుగుతారు. ఫస్ట్ ఇది క్లియర్ అయిన తర్వాతనే దెన్ దే విల్ ఆస్క్ ద క్వెషన్స్ ఫ్రమ్ ప్రోగ్రామింగ్ లేదా ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటాయి. ఇవి టెక్నికల్ రౌండ్ బేసికల్‌గా. ఒక కొన్ని కంపెనీస్ బట్టి 2 రౌండ్స్, 3 రౌండ్స్, 4 రౌండ్స్ అప్ టు 5 రౌండ్స్ కూడా ఉంటున్నాయి ఇప్పుడు కంపెనీస్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి వెళ్తే అప్ టు 7, 8 రౌండ్స్ కూడా ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. బట్ ఓవరాల్‌గా ఎన్ని రౌండ్స్ ఉన్నా సరే బేసికల్‌గా మీరు డివైడ్ చేసుకోవాల్సింది 3 రౌండ్స్ ఉంటాయి. ఒకటి టెక్నికల్ ఉంటుంది, ఒకటి మేనేజరియల్ రౌండ్ ఉంటుంది, ఒకటి హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది.
వీటిని వాళ్ళేంటో మోర్ స్ప్లిట్ చేస్తుంటారు అంతే. 7, 8 రౌండ్స్ కింద. మేజర్‌గా అయితే 3 రౌండ్సే ఉంటాయి. ఫస్ట్ టెక్నికల్ రౌండ్ ఏంటంటే మీ స్కిల్ సెట్. మేనేజరియల్ రౌండ్ అనేది మీకు బ్యాక్‌గ్రౌండ్ అది చెక్ చేస్తారు. మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఎట్లా వర్క్ చేశారు? ఎట్లా ఉంది? మీ కమ్యూనికేషన్ ఇవి. హెచ్ఆర్ రౌండ్ అనేది జనరల్‌గా మాకు ప్యాకేజ్ రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది అంతే. ఓకే. సో, ఏ కంపెనీ ఇవి కంపల్సరీ రౌండ్స్ ఉంటాయి. లైక్ అగైన్ మనకి డెవ్స్‌లో ఉన్నట్టుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ రకరకాల పేర్లుంటాయి. అదేవిధంగా టెస్టింగ్‌లో కూడా క్యూఏ అని, ఎస్టీఈటీ అని. కోర్ డిఫరెన్సెస్ ఏంటండి వీటికి? ఆర్ అన్నీ సిమిలర్ అయినా? కంపెనీకి నచ్చినట్టుగా పేర్లు పెట్టుకుంటారా? రోల్ ఏదైనా సరే ఫండమెంటల్‌గా వాళ్ళు చేసేది టెస్టింగే. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ ఈస్ ఎ టెస్టర్. వాళ్ళు తీసుకున్న రోల్‌ని బట్టి కొంచెం డిజిగ్నేషన్ చేంజ్ అయ్యట్టు. లేకపోతే సపోజ్ టెస్ట్ ఇంజినీర్ అంటాం ఇనీషియల్‌గా. లేకపోతే ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్, లేకపోతే క్యూఏ రోల్ అంటాము. క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజినీర్ అంటాము. ఎస్‌డేట్ అనేది రీసెంట్‌గా లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో ఫేమస్ అయిన వర్డ్. సాఫ్ట్‌వేర్ డెవలప్ ఇంజినీర్ టెస్ట్. అదెందుకొచ్చిందంటే అగైన్ యాక్చువల్ బిఫోర్ ద టెస్ట్ ఆర్కిటెక్ట్ అట్లా ఉండేది రోల్. ఇది ఎందుకొచ్చిందంటే ఆల్మోస్ట్ వీళ్ళు కూడా టెస్టింగ్ కోడింగ్ చేస్తున్నారు. సో, ఆల్మోస్ట్ రిలవెంట్ ఈక్వలెంట్ టు డెవలప్‌మెంట్ కాబట్టి ఈ రోల్ ఆ డిజిగ్నేషన్ పేరే తప్ప యాక్చువల్‌గా వాళ్ళు చేసేదంతా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. కొంచెం సీనియర్ రోల్స్‌కి ఏంటంటే ఎస్‌డేట్ గాని, సీనియర్ ఎస్‌డేట్ గాని ఇట్లా అంటుంటారు. బట్ జూనియర్ రోల్స్‌కి ఏంటి టెస్ట్ ఇంజినీర్, సీనియర్ టెస్ట్ ఇంజినీర్ ఇట్లా ఉంటారు. సో, సీనియర్ టెస్ట్ ఇంజినీర్ తర్వాత ఎస్‌డేట్, సీనియర్ ఎస్‌డేట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. తర్వాత ఏంటంటే వాళ్ళు చేసే రోల్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు జనరల్‌గా జూనియర్స్ అట్లా అనుకోండి 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే వాళ్ళు టెస్ట్ కేసెస్ రాయడము, ఆటోమేషన్ స్క్రిప్ట్ క్రియేట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం అని ఉంటుంది. మోర్ దాన్ 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కెళ్తే వాళ్ళు జనరల్‌గా ఏంటంటే ఫ్రేమ్ వర్క్ డిజైనింగ్ అది తీసుకుంటుంటారు. ఓవరాల్ టీమ్ మేనేజ్ చేయడము, కన్సాలిడేట్ చేయడం ఇట్లాంటి వర్క్స్ చేస్తుంటారు. సో, దాన్ని బట్టి వాళ్ళ రోల్ అసైన్ అయితుంది తప్ప జస్ట్ నేమ్స్ అంతే. బట్ ఫండమెంటల్‌గా వాళ్ళు చేసేదంటే సాఫ్ట్‌వేర్ టెస్టింగే అంతే. ఓకే. సాలరీస్ ఎలా ఉంటాయండి? లైక్ ఫ్రెషర్‌కి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి, 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి ఏ విధంగా గ్రో అవుతాయి? సాలరీస్ అయితే ఇప్పుడు బానే ఉంటుంది. మినిమమ్ 10,00,000 ప్యాకేజ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి టెస్టింగ్ అయితే. అక్కడి నుంచి ఓకే. ఇంకా అప్ టు మీ ఎక్స్‌పీరియన్స్ బట్టి, మీ స్కిల్ సెట్ బట్టి ఉంటుంది. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈవెన్ 10,00,000 పర్ యానమ్ ఇచ్చే కంపెనీస్ కూడా చాలానే ఉన్నాయి. ఓకే. ఇప్పుడేంటంటే ప్యాకేజ్‌లో కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. స్కిల్స్ ఉంటే చాలు మెయిన్‌గా. స్కిల్స్ ఉంటే వాళ్ళు ఎంతైనా డిమాండ్ చేస్తున్నారు. బట్ మీకు ఎంత నేను ఫ్రెషర్స్ చెప్పేదేంటంటే సాలరీ కాదు, కంపెనీ కాదు. ఫస్ట్ మీకు నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ 3 ఇయర్స్‌లో. సో, వచ్చిన అపార్చునిటీ యూజ్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకా మోర్ దాన్ 2, 3 కంపెనీస్ ఆఫర్స్ ఉంటే బెస్ట్ కంపెనీస్ చూజ్ చేసుకొని జాయిన్ అయిపోండి. అది నేను సజెస్ట్ చేస్తాను అందరికి. సో, మీరు ఈ ఐటీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఇప్పుడు 10, 15 నుంచి ఉన్నారు కదా! అప్పటికి, ఇప్పటికి వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటి? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీ సాలరీస్ కాదు. వర్కింగ్ కల్చర్‌లో కానివ్వండి, లైక్ కోర్ చేంజెస్ ఏమొచ్చాయి అప్పటికి, ఇప్పటికి? చాలా డిఫరెన్స్ వచ్చింది. మేము ఫస్ట్ స్టార్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ అజైల్ ప్రాసెస్ కానీ ఇంత ప్రెషర్ లేకుండే ఫస్ట్ స్టార్టింగ్‌లో. ప్రెషర్ ఉంటే గానీ ఇంత టూ మచ్ ఆఫ్ ప్రెషర్ అయితే లేదు అప్పుడు కంపెనీస్‌లో. అప్పుడేంటంటే వాటర్‌ఫాల్ మోడల్ స్టిల్ మాక్సిమం కంపెనీస్ ఫాలో అవుతుండే. సో, ఎప్పుడో 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో ఒక రిలీజ్ ఉంటుండే. సో, డెవలపర్స్, టెస్టర్స్ పారలెల్‌గా వర్క్ చేస్తూ అంత ప్రెషర్ ఏమి ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ ఎజైల్, ఈ స్క్రమ్ లేతే ఈ డెవాప్స్ టీమ్ ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేశారో, ఇవన్నీ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే స్పీడ్ అప్ ద ప్రాసెస్. బేసికల్లీ అల్టిమేట్ గోల్ ఏంటంటే కస్టమర్‌ని వెయిట్ చేయకుండా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఏదో ఒక సాఫ్ట్‌వేర్, ఒక పీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ కస్టమర్‌కి ఇచ్చేస్తుంటే ఈజ్ కీప్ ఆన్ వర్కింగ్ కదా! అది మెయిన్ గోల్‌గా పెట్టుకొని ఏం చేస్తున్నారంటే ఈ ఈ ప్రాసెస్ ప్యాటర్న్స్ అన్ని డిజైన్ చేసిపోయారన్నమాట. ఎప్పుడైతే ఇవి వచ్చాయో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ డెవలప్‌మెంట్, టెస్టింగ్ వేరే టీమ్స్ ఏమైతే ఉన్నాయో వీళ్ళకి చాలా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. డెడ్‌లైన్స్ చాలా క్రిటికల్‌గా ఉంటాయి అన్నమాట. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. చాలా తక్కువ అంటే 3, 4 ఇయర్స్‌లో చేసేటప్పటికే వాళ్ళకి డిప్రెస్ అయిపోతున్నారన్నమాట. అంటే ఐటీ జాబ్ అంటే ఇట్లా ఉంటదా అని భయపడిపోతున్నారన్నమాట. ఆ స్టేజ్‌కొచ్చేసింది ఇప్పుడు చూసుకుంటే. అంత డిఫరెన్స్ ఉండే అప్పటికి ఇప్పటికి. అంటే బేసికల్లీ ద రీజన్ ఏంటంటే ప్రెషర్ ఒకటే. ప్రెషర్ ఎక్కువైపోయింది బాగానే. డెడ్‌లైన్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండడము. ఈవెన్ డెవలపర్స్ అయినా, టెస్ట్ ఏదైనా సరే. ప్రాసెస్ అంటే అందరూ ఉంటారు కదా! ప్రాసెస్‌లో అందరూ ఇంపాక్ట్ అయితున్నారు. బట్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్నల్‌గా అదైతే ఖచ్చితంగా ఉంది. సో, రైట్. దానివల్ల ఏంటంటే చాలా డిప్రెస్ అవ్వడము, ఇట్లా స్ట్రెస్ ఫీల్ అవ్వడము, దానివల్ల పర్సనల్ లైఫ్ కూడా ప్రాబ్లమ్ కావడము, ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి. అది ఎక్కువ కాలం చేయలేకపోతున్నాం. ఏదో 10, 15 ఇయర్స్ చేసేటోళ్ళు తర్వాత తర్వాత తగ్గిపోయిందనమాట. సో, అందుకే కీప్ ఆన్ షిఫ్టింగ్ అవ్వడం. అందుకే నంబర్ ఆఫ్ ఏదైనా ఒక కంపెనీలో 10 ఇయర్స్ కాన్స్టెంట్‌గా వర్క్ చేసినోళ్ళు ఎవరు ఉండరు ఐటీలో. చాలా చాలా రేర్. ఒక 2, 3 ఇయర్స్ వర్క్ చేస్తారు. నచ్చకపోతే ఇమ్మీడియేట్‌గా షిఫ్ట్ అయిపోతారు. అట్‌లీస్ట్ టీమ్ సో, అయినా మారిపోతారు. టీమ్ అయినా మారిపోతారు. ఎందుకంత కీప్ ఆన్ చేంజింగ్ అంటే వాళ్ళు ఉన్న దాంట్లో కంఫర్ట్‌గా ఉండలేకపోతున్నారనమాట. ఏదో సమ్ రీజన్ మేనేజర్ రీజనో లేకపోతే టెక్నికల్‌గా లేదనో సాలరీ ప్యాకేజ్ సమ్ రీజన్
దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు స్టే ఇన్ వన్ ప్లేస్ అనమాట. అట్లీస్ట్ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ కనీసం ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఒక కంపెనీకి స్టిక్ అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. ఎవ్రీ 2-3 ఇయర్స్కి కీప్ ఆన్ చేంజింగ్. అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. జాబ్ సెక్యూరిటీ అనేది తగ్గిపోయింది బాగా. దెర్ ఇస్ నో, ఎంత పెద్ద కంపెనీలో జాయిన్ అయినా ఎంత మంచి ప్యాకేజ్ వచ్చినా జాబ్ సెక్యూరిటీ అనేది లేదు. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సో అందుగురించి అంటే ఏదైనా మనం రెడీగా ఉండాలి. ఐటీ ఫీల్డ్ అనేది డైనమిక్ చెప్పుకున్నాం కదా, ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, దాని తగ్గట్టు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఇవి రెండూ లేకపోతే ఖచ్చితంగా ఏదో రోజు వస్తుంది, డెఫినెట్గా యూ హ్యావ్ టు బి లే ఆఫ్ అంతే. అట్లాంటి ఫీల్డ్ అనమాట అది. ఏదో ఒకసారి జాబ్ వచ్చేసింది సెటిల్ అయిపోయినాము అనేది లేదు ఇక అక్కడ. లైఫ్ లాంగ్ ఇండస్ట్రీలో ఉన్నంతసేపు నేర్చుకుంటూ ఉండాలి. వాడు ఎంత పెద్దది, ఇంకా చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది ప్రాబ్లం. ఇంకా ఇట్లా ఒక 10-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే వాడు ఇంకా పీపుల్ మేనేజ్మెంట్ రోల్స్ తగ్గిపోయినాయి. ఇంతకుముందు పీపుల్ మేనేజ్మెంట్ రోల్స్ ఉండేవి. 10-15 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే సీనియర్ మేనేజర్, డైరెక్టర్ ఇట్లా ఉండేవి. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే టెక్నికల్గా పార్టిసిపేట్ చేయాల్సిందే. ఈవెన్ మనకి ఇంకా ఇండియాలో ఆ కల్చర్ కొంచెం తక్కువ ఉంది. బట్ వేరే కంట్రీస్లో ఏంటంటే ఈవెన్ 40 ఇయర్స్ 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా స్టిల్ దే ఆర్ డూయింగ్ కోడింగ్ అనమాట. ఇంతకుముందు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏంటంటే పీపుల్ మేనేజ్మెంట్ చూసుకునే వాళ్ళు ఎక్కువ. కంపెనీ డైరెక్టర్ మేనేజర్ లెవెల్లో వాళ్ళు ఓన్లీ పీపుల్ మేనేజ్మెంట్, టెక్నికల్గా వాళ్ళకి తెలియదు. లేకపోతే ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఇట్లా క్లయింట్ ఇంటరాక్షన్స్ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా అది పోయిందనమాట. అది మేజర్ డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి. సో ఎవ్రీ వన్ షుడ్ డూ ఎవ్రీథింగ్ అనమాట. అట్లా అయిపోయింది. ఇంకొకటి మీరు చెప్తుంటే అనిపించింది, మీరు చెప్పారు కదా స్టార్టింగ్లో 1-2 ఇయర్స్ పట్టేది ఒక డెలివరీకి అని చెప్పి. ఇప్పుడు కంపెనీస్లో 3-4 డేస్ ఒక రిలీజ్ ప్రొడక్షన్కి వెళ్ళకపోతే బిగ్ బ్యాంగ్ రిలీజ్. యాక్చువల్లీ ఒక 3 డేస్ వెళ్ళకపోతే ఇట్స్ బిగ్ బ్యాంగ్ రిలీజ్ అనమాట. మైండ్ హ్యాపీగా ఉంటాడు, బట్ అట్ ద సేమ్ టైం డెవ్స్ క్యూఎస్ వీళ్ళకి చాలా స్ట్రగుల్ ఉంటుంది. గ్రౌండ్ రియాలిటీలో ఏంటంటే లైక్ అంటే మెజర్ జరిగేది ఏంటంటే డెవ్స్ ఎక్కువగా హ్యాపీ ఫ్లోస్ని ఫోకస్ చేస్తారు. సో ఈ హ్యాపీ ఫ్లోస్ పనిచేస్తున్నాయి లేవా. టెస్టర్స్ ఏమో ఎక్కువగా హ్యాపీ ఫ్లోస్ కాకుండా కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ చెక్ చేస్తారు. సో దానివల్ల అక్కడ ఆ కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. ఈ రిక్వైర్మెంట్ పిఎం నుంచి రాలేదని చెప్పి వీళ్ళు, లేదు ఇది సినారియో టెస్ట్ అవ్వట్లేదని చెప్పి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫిక్సెస్ వాళ్ళు చేసుకోవాలి, వీళ్ళ అనాలిసిస్ వీళ్ళు చేయాలి. సో అక్కడ ఆ కాన్ఫిడెంట్ వస్తుంటుంది. అక్కడ ఉండాల్సింది ఏంటంటే మీ డెవ్ మాది టెస్టింగ్, మేము ఇది చేస్తాం, ఇట్లా ఉండకూడదు. అల్టిమేట్గా మేము అందరూ చేసేది ఒకటే ప్రోడక్ట్, అది అల్టిమేట్గా క్వాలిటీ ఉండాలి, బగ్స్ ఏమి ఉండకూడదు. అట్లాంటి అన్నప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరికి ఒకటే టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి. వీళ్ళు టెస్టర్ అని కాదు, వీళ్ళు డెవలపర్ అని కాదు. కొన్ని కంపెనీస్లో నేను కూడా చాలాసార్లు నోటీస్ చేసిన డెవలపర్సే వాళ్ళు డెవలప్ చేసేసిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తారు క్యూఏ టీమ్కి. ఆ తర్వాత వాళ్ళు రిలీజ్ అవుతారు ఏదో మిస్ చేసామని. అప్పుడు వాళ్ళంతటి వాళ్ళే క్యూఏకి వచ్చి ఇక్కడ మిస్ అవుతుందేమో సంథింగ్ ఒకసారి క్రాస్ చెక్ చేయండి అని వాళ్ళంతటి వాళ్ళే హింట్ ఇవ్వడాలు కూడా ఉంటాయి కొన్ని చోట్ల. దట్ టైప్ ఆఫ్ హెల్ప్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈవెన్ టెస్టర్స్ కూడా వాళ్ళకి ఎక్కడైనా క్లారిటీ కావాలంటే డెవలప్మెంట్ వాళ్ళు హెల్ప్ చేయగలగాలి. సో వాళ్ళు ఎక్కడైనా మిస్ చేసినా, ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నా సరే కొన్నిసార్లు టెస్టర్ కూడా ఐడెంటిఫై చేయలేడు కోడ్ లెవెల్ అట్లాంటివి ఇంపాక్ట్ వచ్చినప్పుడు. సో డెవలపర్ హింట్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా హెల్ప్, ఇట్లా ఉండాలి మ్యూచువల్ కమ్యూనికేషన్. అప్పుడు దెన్ దే కెన్ డెలివర్ ద బెస్ట్ క్వాలిటీ. అంతేగాని కొంచెం మధ్యలో ఈగోలు వచ్చేసి నేను టెస్టర్ డెవలపర్ ఇట్లా అంటే కుదరదు. ఆన్ ద సేమ్ లైన్స్ అండి, అగైన్ మీరు మల్టిపుల్ రిసెషన్స్ ఆల్రెడీ చూసారు మీ జర్నీలో. సో ఇప్పుడు అగైన్ ఆ టైప్ ఆఫ్ పీరియడ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ టైంలో జాబ్స్లో ట్రై చేస్తున్న వాళ్ళకి మీరు సజెషన్ ఏంటి? రెసిషన్ గురించి బయటపడద్దు, అదొక ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. స్కిల్స్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది దేనికైనా సరే, అప్స్ అండ్ డౌన్ ఎప్పుడు ఉంటుంది. ఒక రెసిషన్ వచ్చింది కదా అని ఎప్పుడు పర్మనెంట్గా ఉండిపోదు కదా, మళ్ళీ వస్తాయి, డేస్ వస్తాయి. ఆ టైంని యూజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే జాబ్ రాకపోయినా లేదా రెసిషన్ వచ్చినా దాన్ని ఆపర్చునిటీగా చూడరు ఫస్ట్. ఎందుకంటే నాకు చాలా డిలే అయిపోతుంది, నాకు ఇంకా ఇంత నేర్చుకుని ఉన్నా, నాకు ఇంకా జాబ్ రాలేదు, ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ తోటే చూస్తారు. ఆ టైంని ఎట్లా ఇంకా యూజ్ చేసుకోవాలనేది కనుక చూడరు. ఇప్పుడు నాకు కూడా అదే సేమ్ సినారీ 2007-8లో రెసిషన్ చాలా వచ్చింది. ఆ టైంకి నేను చాలా నేర్చుకుని ఉన్నా, చాలా రెసిషన్ పీరియడ్. ఆ టైంలో ఏం చేయాలి, నేర్చుకున్నది మన ప్రాక్టీస్ లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ అది మర్చిపోతాం, మళ్ళీ స్టార్టింగ్ లెవెల్కి వచ్చేస్తాం. ఆ టైంలో నేను టీచ్ చేయడం స్టార్ట్ చేశాను. ఒకరికో ఇద్దరికో మా ఫ్రెండ్స్కో లేకపోతే ఇన్స్టిట్యూట్స్లో టీచ్ చేయడం, ఏదైతే నేర్చుకున్నానో అదే టీచ్ చేయడం స్టార్ట్ చేశాను. దానివల్ల ఏమైందంటే నా టైం వేస్ట్ కాలేదు, నా స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగాను. అట్లాంటి ఆపర్చునిటీగా మనం చూడగలగాలి, చూస్తే ప్రాబ్లం ఉండదు. రెసిషన్ అనేది ఎప్పుడు కూడా టెంపరీ, ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఉండదు. మా ఉంటే 3 months, మ్యాక్సిమం 6 months కంటే ఎక్కువ ఉండదు. బట్ మళ్ళీ రెసిషన్ మళ్ళీ అప్ అయినప్పుడు మళ్ళీ రెడీగా ఉండాలి కదా, మార్కెట్కి రెడీ ఉండాలి. సో అట్లా చూడగలిగితే ప్రాబ్లం లేదు, దానివల్ల నష్టమేం లేదు. అండ్ ఇంకొకటి అండి, లైక్ ఏ డొమైన్ అయినా సరే మన ఐటీ ఇండస్ట్రీ ఎస్పెషలీ దానికి ఎక్కువ లైమ్లైట్ రావాలన్నా, దానికి పేరు పోవాలన్నా కోర్సెస్ కారణం, సగం ఇన్స్టిట్యూట్స్ కారణం.
ఈ అవును. మధ్యన ఎస్పెషల్లీ చేస్తున్న క్యాంపెయినింగ్ ఏంటంటే, క్యాంపెయినింగ్ కాదు, ప్రమోషన్స్ ఎలా ఉంటున్నాయి అంటే టెస్టింగ్ రోల్స్‌కి ఎస్పెషల్లీ, హ్మ్. టెస్టింగ్ కోర్సెస్‌కి ఎస్పెషల్లీ మీకు హ్మ్. కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. కంప్లీట్‌లీ నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి టెస్టింగ్ నేర్చుకొని, కోడింగ్ ఏమి చేయకుండా మీరు జాబ్ చేసుకోవచ్చు అన్నట్టుగా కోర్సులు అమ్ముతున్నారు. దీనివల్ల ఏంటంటే, ఐ మీన్ నా దృష్టిలో స్పెసిఫిక్‌లీ ఒక నెగెటివ్ ఇంప్రెషన్ ఎళ్తుంది. నేర్చుకునే వాడికి ఏంటంటే కోడింగ్ ఎక్కలేదు అనుకుంటాడు, నేర్చేసుకుంటాడు. 10 గంటలు, 30 గంటలు అంటే డ్యూరేషన్ కూడా నా దృష్టిలో ఏంటంటే పెద్ద గొప్ప కాదు. 10 గంటల కంటెంట్‌నే లైవ్ తీసుకొని ఒక 60 గంటలు చెప్పొచ్చు. అదే. హ్మ్. సో, ఆ విధంగా ఏంటంటే కోర్సెస్ లెంత్ పెంచేసి ఇది సరిపోతుంది మీకు అని చెప్పి నాన్ కోడింగ్‌లా చూపిస్తున్నారు టెస్టింగ్‌ని. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ట్రాప్ అంటా నేనైతే. సింపుల్‌గా ఏంటంటే మార్కెట్‌లో వచ్చిన ఏ అడ్వర్టైజ్‌మెంట్స్‌ని కేర్ చేయొద్దు. ఎందుకంటే మీకు నాన్ కోడింగ్ జాబ్స్ ఉంటాయని, లేకపోతే మీకు కోర్స్ చేసేసినంటే మీకు జాబ్ వచ్చేస్తదని, లేకపోతే జాబ్ ఓరియెంటెడ్ కోర్స్ అని ఇట్లాంటివి చాలా మార్కెట్‌లో ఉన్నాయి, నడుస్తున్నాయి. అవన్నీ జస్ట్ ట్రాప్ లాగడానికే. ఒకసారి ట్రాప్ వచ్చిన తర్వాత వాళ్ళ టైం వేస్ట్, వాళ్ళ మనీ వేస్ట్. ఇట్లాంటి ట్రాప్స్‌లోకి వెళ్ళొద్దనే నేను చెప్తాను. మీరింకా నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే, మీరసలు పైసా గూడా ఖర్చు పెట్టక్కర్లేదు. మీకు ఆన్‌లైన్‌లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఈ రోజుల్లో అయితే ఇంకెక్కడ పడితే అక్కడ కంటెంటే ఉంది. మీ హ్మ్. యూట్యూబ్స్ కానియండి, లేకపోతే బ్లాగ్స్ కానియండి, ఫారమ్స్ ఎక్కడైనా సరే కంటెంట్ చాలా ఫ్రీగా అవైలబుల్‌గా ఉంది. ఒక 10, 15 ఇయర్స్ బ్యాకెళ్తే ఏదైనా నేర్చుకోవాలంటే ఒక 5, 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది ఒక ఇన్‌స్టిట్యూట్‌కి. ఒక జాయిన్ అయ్యి, ఫీ చేసి పొద్దున్నో, సాయంత్రమో అట్లా ట్రావెల్ చేసి వెళ్ళాల్సొచ్చేది. అది నేర్చుకోవడం ఒక 3 మంత్స్, 4 మంత్స్ పట్టేది. అక్కడ ఇప్పుడు అంత అకామోడేషన్ కష్టం చూసుకొని. లేదు. ఆ! అంత కష్టం లేదిప్పుడు. ప్రతీదీ మనకి ఆన్ ప్లేట్ వచ్చేస్తుంది. ప్లస్ మీ ఫీ పే చేయనక్కర్లేదు. అన్నీ ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అట్లా నేర్చుకోండి తప్ప, ఈ ట్రాప్‌లోకి వెళ్లి ఇన్‌స్టిట్యూట్స్ ట్రాప్‌లోకెళ్ళి లేకపోతే లేకపోతే మీకు ఈ కోర్స్ చేసిన వెంటనే మీకు జాబ్ వచ్చేస్తుందో, లేకపోతే 100% జాబ్ గ్యారంటీ అని అంటారు. ఎక్కడ 100% జాబ్ గ్యారంటీ అనేది ఎక్కడ ఉండదు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎంత స్కిల్డ్ పర్సన్ అయినా కూడా కొన్ని ఇంటర్వ్యూస్‌కెళ్తే సెలెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. వాళ్ళ ప్రాజెక్ట్ ఈ స్కిల్ పర్సన్ ఒక ఏరియాలో స్కిల్ బావుంది. ఆ ప్రాజెక్ట్‌కి సెట్ కాలేదనుకోండి, రిజెక్ట్ కావచ్చు. ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, స్కిల్స్ డెవలప్ చేసుకోవడము, నేర్చుకొని రెడీగా ఉన్నంత వరకు మన ప్లేట్‌లో ఉంటది. అది హ్మ్. మన జాబ్. ఆ తర్వాత ఫ్యాక్టర్స్ మనం ఇంటర్వ్యూస్‌కి ఎన్ని ఫేస్ చేసాము, ఎన్ని సెలెక్ట్ అయ్యాము, ఎన్ని రిజెక్ట్ అయ్యామనేది మన కంట్రోల్‌లో లేదది. మాక్సిమం ఎవరైనా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. కానీ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి మన కంట్రోల్‌లో ఎప్పుడు ఉండవు. సో, మన కంట్రోల్ ఉన్నంత వరకు మనం బెస్ట్ అనేది మనం చూసుకోవాలి. సో, హ్మ్. మార్కెట్‌లో వచ్చే ఇట్లాంటి ట్రాప్స్‌కి మట్టుకు వెళ్ళొద్దు. ఇంకోటేందంటే ఇప్పుడు టెస్టింగ్ జాబ్ అంటే మినిమమ్ కోడింగ్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలి. ఈవెన్ కోడ్‌లెస్ టూల్స్ వచ్చినా కూడా, ఈవెన్ ఏఐ టూల్స్ వచ్చినా కూడా కంపెనీస్ మీరు సెలెక్ట్ చేసే ముందు బేసిక్ కోడింగ్ స్కిల్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. అది. యూఐ టూల్స్ హ్మ్. ఉంటాయి కొన్ని కొన్ని. వాటికి కోడింగ్ అవసరం లేదు. జస్ట్ ఇంగ్లీష్‌లో స్టేట్మెంట్స్ ఇస్తే టెస్ట్ కేస్ అదే క్రియేట్ చేసేస్తుంది. కోడ్ జనరేట్ చేస్తుంది. దాంట్లో మీ స్కిల్స్ ఏముంది? మీరు చేసేదేముంది? అది ఎవరైనా చేస్తారు. హ్మ్. సో, కంపెనీకి కావాల్సిందేంటి? మీకు స్కిల్ కావాలి. మీరు ఏదైనా చేయగలుగుతున్నారా లేదా అనేది కావాలి. అక్కడ మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఈ హ్మ్. ఆటోమేటెడ్ టూల్స్ ఉంటాయి. ఈ ఆటోమేటెడ్ టూల్స్ ఎట్లా అంటే చేసేస్తాయి ఆటోమేటిక్‌గా. ఇప్పుడు ఏఐ టూల్స్ కూడా అంతే. అవి వచ్చేసినాయి కదా! అవి చేసేస్తున్నాయి కదా! అని మనం ఎందుకంటే అక్కడ మీకు స్కిల్స్ ఏం పెద్దగా కనిపించవు. మీరు కూడా చేయగలగాలి ఎంతో కొంత. హ్మ్. సో, ఖచ్చితంగా ఏంటంటే కొంచెం కోడింగ్ స్కిల్స్ రావాలి. నేర్చుకోవాలి. ఏదో ఒక టూల్ అయితే పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మీకు మల్టిపుల్ ఉండాలి. అంటే కొంచెం ఏపీఐ లేకపోతే వెబ్ టెస్టింగ్ అట్లా డేటాబేస్ ఇట్లా మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్ తెలియాలి. దెన్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా ట్రాప్‌కి వెళ్లి ఏవో కోర్సెస్ చేసేస్తే వచ్చేస్తాయి. 100% జాబ్ గ్యారంటీ అని చెప్పేసి ఒక 3, 4 మంత్స్ కోర్సెస్ పెట్టేసి ఇదంతా ట్రాప్. ఈ మధ్యన పేర్లు ఇన్‌స్టిట్యూట్స్ మార్చారులెండి దానికి. ప్లేస్‌మెంట్ గ్యారంటీ బదులు కేసులు అవుతున్నాయని చెప్పి ప్లేస్‌మెంట్ అసిస్టెంట్స్ అని చెప్పి పేరు పెట్టి స్టిల్ ద సేమ్ స్కామ్. అండ్ ఇంకోటేంటంటే కావచ్చు. అండి, నేను ఐ మీన్ ఏమో లాస్ట్ 6, 7 ఇయర్స్‌లో చూసిందేంటంటే యూట్యూబ్‌లో మనం పెట్టే ఫ్రీ కంటెంట్‌కి హ్మ్. సమ్‌హౌ కొంచెం వాల్యూ తక్కువ. ఫ్రీగా వచ్చేస్తుంది కదా! అనే ఫీలింగ్‌తో దీనికి ఫ్రీగా క్వాలిటీ వాల్యూ ఉండదేమో. తక్కువ. హ్మ్. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళేంటంటే, వాళ్ళు డిఫరెంట్ లెవెల్స్‌లో ఉంటారు. మేబీ వాళ్ళు ఫైనాన్షియల్‌గా కావచ్చు, గ్రాస్పింగ్ లెవెల్ కావచ్చు, వీటిని బట్టి డిఫరెంట్ లెవెల్స్‌లో ఉంటారు. కొంతమందేంటంటే, వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఎఫర్ట్ చేయలేరు అనుకున్న వాళ్ళుంటారు. ఇంట్రెస్ట్ ఉంటది, నేర్చుకోవాలనుకుంటారు. వాళ్ళకేంటంటే, ఫ్రీ కంటెంట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. వాళ్ళ యూట్యూబ్ హ్మ్. ఛానెల్స్ కానీ, ఏ ఛానెల్ అయినా తీసుకోండి. లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది యూట్యూబ్‌లో. ఎవ్వరైనా ఫాలో అవ్వండి. ఎక్కడైనా నేర్చుకోండి అల్టిమేట్‌గా. ఫ్రీ కంటెంట్ చాలా ఉంది. ఫస్ట్ ప్రయారిటీ వాటికెళ్ళండి అని చెప్తాను నేనైతే. ఇన్‌కేస్ మీ ఫ్రీ కంటెంట్ ఉన్నా సరే, మీ అంతట మీరు నేర్చుకోలేకపోతున్నారు అని అంటే గనక, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ తోటి నేర్చుకునే కోర్సెస్ ఉంటాయి. పెయిడ్ కోర్సెస్ లైక్ ఉడిమి కానీ, ట్యుటోరియల్స్ పాయింట్ గాని ఇట్లాంటివి మీకు జస్ట్ 2, 300లోనే మీకు కోర్సెస్ ఉంటాయి. హ్మ్. వాటికెళ్ళండి. అది సెకండ్ లెవెల్. మీకు అది కూడా మీకు అర్థం కావట్లేదు. మీకు కంపల్సరీగా ఒక మెంటర్ కావాలి. అంటే స్పూన్ ఫీడింగ్‌లా మీకు ప్రతీది ఒకటి చెప్పి చేపించాలి అనుకుంటేనే డైరెక్ట్‌గా ఒక లైవ్ సెషన్స్ కానీ, ట్రైనర్ కానీ తీసుకోండి అని చెప్తాను నేనైతే. హ్మ్. బట్ అంతవరకు వెళ్ళొద్దని చెప్తా. అన్నెసెసరీగా
మనీ వేస్ట్, టైం వేస్ట్. ఈ ఇన్‌స్టిట్యూట్స్ ట్రాప్‌లో అస్సలు పడొద్దని చెప్తా. జెన్యూన్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళన్నీ కేర్ తీసుకుంటారు. బావుంది. బట్ ఏంటంటే డైలీ ఒక 1 అవర్, 2 అవర్స్ సెషన్స్ చెప్పేసేసిన తర్వాత ఒక 3, 4 మంత్స్ తర్వాత వాళ్ళు బయటకొచ్చేస్తారు. తర్వాత మళ్ళీ మామూలే. ఒక 6 మంత్స్ వరకు జాబ్ రాలేకపోతే వాళ్ళు వేరే డెసిషన్ డొమైన్‌కి రాంగ్ పోతారు. అని వేరే దానికెళ్ళిపోతారు. హ్మ్. ఏదన్నా ఒకటి డెసిషన్ తీసుకునేటప్పుడే కెరీర్ ప్లానింగ్ అప్పుడే చాలా కరెక్ట్‌గా తీసుకోవాలి. అక్కడ అది మిస్ అయిందంటే నెక్స్ట్ వేసే స్టెప్స్ అన్నీ రాంగ్ అయితాయి. ఇది హ్మ్. నా ఒపీనియన్. అది ఎక్కడ స్టార్ట్ అయితుందంటే మళ్ళీ కాలేజ్ డేస్ నుంచే స్టార్ట్ అయితది. అవును. కాలేజ్‌లో ఆల్రెడీ అకాడమిక్‌లో ఉన్నారనుకో థర్డ్ ఇయర్‌లోనో, ఫోర్త్ ఇయర్ ఇంజినీరింగ్ చదువుతారు. వాళ్ళకొచ్చి కోర్స్ చేయాల్సిన పనేముంది అసలు యాక్చువల్‌గా చాలా ఎగ్జాక్ట్‌లీ. మంది చేస్తారు. హ్మ్. అవసరం లేదు. అక్కడ నేర్చుకుంటే ఇక్కడ అవసరం లేదు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ ఒక పెద్ద బిగ్ గ్యాప్ ఏంటంటే కంపెనీస్‌కి ఏం కావాలో అక్కడ వాళ్ళకి తెలీదు. వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. తెలిసిందేంటంటే టెక్స్ట్ బుక్స్, అకాడమిక్స్, ఎగ్జామినేషన్స్. చాలా బిగ్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫుల్‌ఫిల్ చేయాలి. ఆ సిస్టమ్ అనేది మనకు లేదు కాబట్టి ఎవరికి వాళ్ళే ఆలోచించుకొని అక్కడే రెడీ అయ్యారనుకోండి వీళ్ళు కోర్సులు అవసరం లేదు. డైరెక్ట్‌గా హ్మ్. మీరు అప్లై చేసుకోవచ్చు జాబ్స్‌కి. ఇన్ కేస్ బయటకొచ్చినా కూడా ఒక 1 ఇయర్ వరకు ఫ్రెషర్‌గా కన్సిడర్ చేస్తారు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఏదో ఎక్స్‌పీరియన్స్ గ్యాప్ వచ్చింది. పెట్టుకుంటారు. హ్మ్. గ్యాప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. ఒకవేళ గ్యాప్‌ని మళ్ళా ఫుల్‌ఫిల్ చేసుకొని కొద్దో గొప్పో కష్టపడి నేర్చుకొని వెళ్ళినా సరే, మళ్ళక్కడ మళ్ళీ మీ ఎక్స్‌పీరియన్స్ పెడతారు కదా! 2 ఇయర్సో, 3 ఇయర్సో దానికి తగ్గట్టుగా వాళ్ళక్కడ రోల్ ఇస్తారు. అది అంతే. వాళ్ళు పెర్ఫార్మ్ చేయలేరు. అక్కడ స్ట్రగుల్ స్టార్ట్ అయితది. సో, ఇదంతా ఎందుకొచ్చిందంటే స్టార్టింగ్‌లో చేసిన మిస్టేకే. హ్మ్. అంతే. మీకు గ్యాప్ వచ్చినా కూడా నేనేం చెప్తానంటే గ్యాప్ ఉన్నోళ్ళు ఈ మధ్యన చాలా మందున్నారు. ఈవెన్ హ్మ్. లాక్స్ ఆఫ్ పీపుల్ బయటకొస్తారు ఎవ్రీ ఇయర్. హ్మ్. కొంతమందికి జాబ్స్ వస్తాయి. మిగతా వాళ్ళందరూ వెయిటింగ్‌లో ఉంటారు. వీళ్ళకి గ్యాప్ ఎక్కువైపోతుంటది. నేనేం చెప్తానంటే, ఆ గ్యాప్‌ని కూడా యుటిలైజ్ చేసుకోండి. ఏదో ఒక సర్టిఫికేషన్ చేయడమో, ఏదో ఒక ప్రాజెక్ట్ చేయడమో, అది చెప్పొచ్చు. మీరు ఈ గ్యాప్‌లో ఏం చేశారని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు జస్టిఫై చేయగలిగితే ప్రాపర్‌గా జస్టిఫై చేయగలిగితే చాలు. వాళ్ళేమి ఎక్స్‌పెక్ట్ జేయరు. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి మీరు వేస్ట్ చేశారని కాదు. మీరు వేస్ట్ చేయకూడదు. మీరు హ్మ్. జస్టిఫై చేసేలాగా ఉండేలా చూసుకోండి. దెన్ దే విల్ ప్రిఫర్. హ్మ్. స్కిల్ ఉండాలి మెయిన్. స్కిల్ ఉండి మీరు జస్టిఫై చేసుకోగలిగితే చాలు. అలా వాళ్ళు యూజ్ చేసుకోరు ఆ టైంని. వాళ్ళు ఎట్లా వాడుకుంటారంటే అనవసరంగా వేరే డిస్ట్రాక్ట్ అయితారు. హ్మ్. టైం వేస్ట్ చేసుకుంటారు. కాలేజీలో ఆల్రెడీ వాళ్ళ స్కిల్ ఉండదు. బయటకొచ్చేస్తారు. కోర్స్ నేర్చుకున్న తర్వాత కూడా వాళ్ళ జాబ్ రాదు. అక్కడ కూడా టైం వేస్ట్ చేసుకుంటారు. తర్వాత డిప్రెషన్‌కెళ్తారు. హ్మ్. చాలా మంది నైస్. అట్లే ఉంటారు. నైస్. సో, స్టార్టింగ్ నుంచి ప్రాపర్ కెరియర్ గైడెన్స్, కోర్ కాంపిటెన్సీని ఐడెంటిఫై చేయడము, ఒక ఎక్స్‌పర్ట్ దగ్గర కెరియర్ గైడెన్స్ తీసుకోవడము, దానికి తగ్గట్టుగా రోడ్ మ్యాప్‌ని బిల్డ్ చేసుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. నైస్. ఇన్‌ఫ్లుయెన్సెస్ కాకుండా ఎవరో ఏదో చెప్పారనే దానికి అస్సలు ప్రయారిటీ ఇవ్వద్దని చెప్తా. చాలా 90% ఆఫ్ ద పీపుల్ అట్లాగే ఉంటారు. హ్మ్. ఎస్పెషల్లీ టెస్టింగ్‌కొచ్చే వాళ్ళలో హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళు 5 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి ఏం చేయరు. ఆ తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉంటది. అప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటారు. హ్మ్. చుట్టుపక్కల వాళ్ళందరూ టెస్టింగ్ నేర్చుకోమని చెప్తారు. అప్పుడు స్టార్ట్ చేస్తారు కెరియర్. హ్మ్. అట్లా ఉండకూడదనమాట. మీరు హ్మ్. కెరియర్ బిల్డ్ చేసుకున్నప్పుడు ప్రాపర్ ప్లానింగ్, కెరియర్ గైడెన్స్ మీరెక్కడ మ్యాచ్ అయితారు, ఏ రోల్‌కి సెట్ అయితారు, ఇవన్నీ పారామీటర్స్. ఇవన్నీ లేకుండా మనం బ్లైండ్‌గా వెళ్ళిపోతే ప్రతి స్టేజ్‌లోనూ ప్రాబ్లమ్ వస్తుంది. హ్మ్. అంటే మీరు చెప్పినట్టు కూడా ఇప్పుడు హౌస్ వైఫ్ ఉందనుకోండి. లైక్ వాళ్ళు కూడా లైక్ హ్మ్. టెస్టింగ్ డొమైన్‌కి రాక్కర్లేదు. అంటే ఇఫ్ దే వాంట్ టు ఎర్న్ మనీ ఐటీ డొమైనే కాదు కదా! లైక్ ఐ నో పీపుల్ జస్ట్ థంబ్‌నెయిల్స్ రీడ్ చేసి కూడా నెలకి లక్షలు సంపాదిస్తున్నారు. జస్ట్ థంబ్‌నెయిల్స్, యూట్యూబ్ థంబ్‌నెయిల్స్. సో, మల్టిపుల్ డొమైన్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఐటీ డొమైన్ దట్ విల్ హావ్ టు ట్రై. సో, ఆన్ ద సేమ్ లైన్స్ అండి యాక్చువల్‌గా డెవ్ డొమైన్‌లో ఎక్కువగా నేను ఒకవేళ గ్యాప్ ఉంది ఏం చేయాలన్నప్పుడు సో, ఫ్రీలాన్సింగ్ చేస్తే యాహ్! ఏంటంటే వాళ్ళకి ఆ గ్యాప్ ఉండదు. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఎర్నింగ్ సంథింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా టెస్టింగ్‌లో ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? ఎక్కువగా చేస్తారు ఔట్‌సోర్స్ దట్ కంపెనీస్. ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను. ఎవరికైనా సరే మీకు ఫ్రీ టైమ్ మీ కోర్స్ కంప్లీట్ అయిపోయినా సరే, హ్మ్. మీరు నేర్చుకున్న స్కిల్ సెట్ తోటి ప్రాజెక్ట్ చేయండి. ప్రాజెక్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మీకు ఎక్కడ ప్రాజెక్ట్ దొరుకుతదంటే ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్స్‌లో ఎక్కడో అక్కడ దొరుకుతాయి. మీకు అది కూడా మీకు దొరకట్లేదంటే డమ్మీ వెబ్ అప్లికేషన్స్ చాలా దొరుకుతాయి ఆన్‌లైన్‌లో. హ్మ్. ఏదో ఒక వెబ్‌సైట్ తీసుకోండి. ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ చేయండి. మీ దగ్గర ఫ్రేమ్‌వర్క్ అది పెట్టుకోండి. మీ గిట్‌హబ్ రిపాజిటరీలో పెట్టుకోండి. దట్ ఈస్ లైక్ ఎ ప్రూఫ్ అంతే. మీరేం చేశారు అని అడిగారనుకోండి ఇంటర్వ్యూలో, నేను ఇదంతా చేశానని మీరు చెప్పుకోవచ్చు క్లియర్‌గా. హ్మ్. సో, దట్ ఈస్ ఎ ప్రాపర్ జస్టిఫికేషన్ అనమాట. రైట్. దట్ ఈస్ ఆల్సో ఆప్షనల్. అట్లాగే మీకు ఇంటర్మ్స్‌గాని జాయిన్ అవ్వచ్చు. ఏదైనా కంపెనీలో హ్మ్. మీకు సాలరీ ఇవ్వకపోయినా పర్వాలేదు. మీకు ఎక్స్‌పీరియన్స్ ఇస్తానంటే జాయిన్ అవ్వండి. హ్మ్. నేర్చుకోండి. మీకు ఫ్రీగా కూర్చునే బదులు అక్కడ కూర్చుంటే మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తుంది కదా! రైట్. అగైన్ మనీ ఇంటర్న్‌షిప్‌లో కూడా స్కామ్ అండి ఈ టైమ్ మధ్యన. ఏం చేస్తున్నారంటే కొన్ని కంపెనీస్ హ్మ్. హ్మ్. డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు. డబ్బులు తీసుకొని ఇంటర్న్స్ పెట్టుకుంటున్నారు. లైక్ హ్మ్. థాట్స్ ఎ డిఫరెంట్ స్కామ్ అట్లా యాక్చువల్లీ. ఉంటారు. హ్మ్. అట్లా ఆహ్, పీపుల్ ఏంటంటే డిమాండ్ అట్లా ఉందంతే. వీళ్ళకి అదే రిక్వైర్మెంట్ ఉంది. వాళ్ళకి అదే రిక్వైర్మెంట్. వాళ్ళు క్యాష్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కదా! చాలా మంది అట్లే ఉంటారు. హ్మ్. స్కామ్ ఉంటది ఎక్కడైనా. ఏదో ఒక 10, 20% జెన్యూన్ ఉంటది. 80% స్కామ్ ఉంటుంది. బట్ అది ఐడెంటిఫై చేయగలగడం అది మన బాధ్యత అంతే.
ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఏంటంటే యూట్యూబర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రాపర్‌గా వాళ్ళకి గైడ్ చేయగలిగితే చాలా మందిలో అవేర్‌నెస్ వస్తుంది. లేకపోతే చాలా కష్టం. మెయిన్ ఈ టెక్నికల్ యూట్యూబర్స్ కూడా వాళ్ళ రోల్ ఏంటంటే మెయిన్ అదే ఉండాలి. ఏది నేర్చుకోవాలి, ఏది అవసరం లేదు, మార్కెట్ ఎట్లా ఉంది, అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి. వాళ్ళకేంటంటే ఇప్పుడు అందరూ రెడీగా ఉన్నారు నేర్చుకోవడానికి. ప్రాపర్ గైడ్ చేసేటవాళ్ళు లేరు. అది నేను చాలా గమనించిందనమాట. ఈవెన్ నా టైంలో కూడా స్టార్టింగ్‌లో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. బట్ ఆప్షన్స్ నేర్చుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. సో అదే ప్రాసెస్ ఇప్పుడు కూడా ఉంది. నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. బట్ వాళ్ళకి కరెక్ట్ డైరెక్ట్ చేసేవాళ్ళు లేరు. అది రోల్ ఎవరు చేయాలంటే యూట్యూబర్స్ కానీ లేకపోతే కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్నవాళ్ళు చేయగలిగితే ఆ రోల్ బెస్ట్ అది. అవేర్‌నెస్ వస్తది డెఫినెట్‌గా. యూట్యూబ్ ఇది వచ్చిన తర్వాత చాలా మందిలో అవేర్‌నెస్ వచ్చింది. బట్ స్కామ్స్ కూడా కొంతవరకు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. అంత తొందరగా వాళ్ళు ఏమి ట్రాప్‌లోకి వెళ్ళట్లేదు నేను అనుకోవడం. రైట్. ఫైనల్ క్వెషన్ అండి. యాహ్! ఏఐ ఈజ్ ఇంటూ ఎవ్రీ డొమైన్. సిమిలర్లీ టెస్టింగ్. మీరు కూడా వినుంటారు. సో ఏఐ టూల్స్ వచ్చాక టెస్టర్స్ ఉండరు ఇంకా. అంతా ఆటోమేట్ అయిపోతుంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్‌గా అంతా ఏమి రీప్లేస్ అయిపోతుంది నేను అనుకోవడం బట్టి. ఏంటంటే మనకి పీపుల్ వర్క్ చేసేవాళ్ళు 3 లెవెల్స్ ఉంటారు. క్వాలిటీ పీపుల్ ఉంటారు. వాళ్ళు బెస్ట్ అవుట్‌కమ్ ఇస్తారు. తర్వాత మిడ్ రేంజ్‌లో ఉంటారు. లోయర్ రేంజ్‌లో ఉంటారు. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది కదా! సో ఏఐ వల్ల రీప్లేస్ అయ్యేదంటే లోయర్ లెవెల్‌లో ఉన్నవాళ్ళే. పర్ఫార్మెన్స్ లేని వాళ్ళే. ఎట్లా అంటే ఇప్పుడు ఏఐ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు దాన్ని యూజ్ చేయడం కూడా తెలుసుకోవాలి. మెయిన్‌గా అది ఎక్కడ వస్తుంది, మనకి ఎట్లా యూజ్ అవుతుందంటే టైం తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయొచ్చు. మన ఎఫర్ట్ తగ్గిచ్చేస్తుంది. అది చేయాలన్నా ఒక పర్సన్ ఉండాలి కదా కంపల్సరీగా. అది దాంతోటి వర్క్ చేయించేటోడైనా ఉండాలి. వాడు ఎగ్జాక్ట్‌లీ. ఎట్లా ఉండాలి? హైలీ స్కిల్డ్ అయి ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ టెక్నికల్ స్కిల్ సెట్ ఉండాలి. దాన్ని వాడుకోవడం కూడా తెలిసిన వాడు ఉండాలి. అట్లా హైలీ క్వాలిటీ స్కిల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు సస్టైన్ అవుతారు. బట్ లో లెవెల్‌లో ఉన్నోళ్ళకి ఖచ్చితంగా అది డేంజరే. దీని సొల్యూషన్ ఏంటంటే సింపుల్ ఏంటంటే నేర్చుకోవడమే. అప్‌గ్రేడ్ అవ్వడమే. అంటే సింపుల్ ఇప్పుడు మనకి ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. తర్వాత మేబీ ఇది కూడా ఉండకపోవచ్చు. జస్ట్ ఇంగ్లీష్ వస్తే చాలు అనుకుండొచ్చు. ఆటోమేటిక్‌గా కోడ్ అది జనరేట్ చేసేస్తుంది కదా! సింపుల్‌గా. కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని ఇట్లా వస్తున్నాయి. కరెక్ట్‌గా మనం ప్రాంప్ట్స్ ఇవ్వడము, రిక్వైర్డ్ అవుట్‌కమ్ తెచ్చుకోవడము, ఇట్లాంటి ఏరియాస్ మీద మనకు ఫోకస్ చేస్తే దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్‌ఫుల్. 100% రీప్లేస్‌మెంట్ అయితే డెఫినిట్‌గా కాదు. బట్ రీప్లేస్‌మెంట్ అవుతది. ఎట్లాంటి వాళ్ళు భయపడాలి అంటే కొంచెం మిడ్ లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం డేంజరస్. వాళ్ళు కొంచెం అప్‌గ్రేడ్ అయ్యి స్ట్రాంగ్ స్కిల్ సెట్ ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. కంపెనీస్ కూడా అట్లే హై పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని ఉంచుకుంటారు. మిగతా వాళ్ళని తీసేస్తారు. తీసేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా లోయర్ లెవెల్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసేస్తారు డెఫినెట్‌గా. సో మనం ఆ కేటగిరీలో ఉండగలిగితే ఆప్షన్ బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ నేర్చుకో నేను అనుకునేది ఏంటంటే ఏఐ ఇంత గ్రో అవడం వల్ల డెఫినెట్లీ ఏమవుతుందంటే టీమ్ సైజులు తగ్గుతాయి ఫర్ షూర్. బట్ అదే విధంగా Definitely. ఎకనామీ గ్రో అవుతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ కంపెనీస్ వస్తాయి. ఇంకా ఎక్కువ వర్క్ ఆపర్చునిటీ ఉంటుంది. గ్రోత్ పెరుగుతుందని నా ఉద్దేశం. మనకి ఏదైనా కొత్త టెక్నాలజీ మార్కెట్‌లోకి వచ్చిందంటే స్టార్టింగ్‌లో ఫియర్ ఉంటది. అందరికీ ఉంటది. తర్వాత స్లోగా దానికి అలవాటు పడిపోతారు. తర్వాత దాన్ని యూజ్ చేయడం మొదలుపెట్టేస్తారు. కామన్ అయిపోతది తర్వాత. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఏఐ గురించి ఇంత డేంజరస్ అది ఇది అనుకుంటున్నాం. ఒక 5, 10 ఇయర్స్ తర్వాత అసలు ఈ సిట్యుయేషనే ఉండకపోవచ్చు. ఎందుకంటే అందరూ అలవాటు పడిపోయి ఉంటారు ఆ టెక్నాలజీకి. సో ఏదొచ్చినా అంతే. మనకు మార్కెట్‌లో ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా స్టార్టింగ్‌లో కొత్తది వస్తుందంటే దానివల్ల ఏంటంటే అడ్వాంటేజ్‌లు, డిసడ్వాంటేజ్ చూసుకుంటాము. స్లోగా దాన్ని అలవాటు పడిపోతాము. ఫస్ట్ ఫియర్ ఉంటుంది ఏదైనా సరే. తర్వాత దాన్ని యూజ్ చేసే కొద్దీ దాంతో ఫెమిలియర్ అయితాం. తర్వాత అలవాటులోకి వచ్చేస్తుంది. కామన్ అయిపోతుంది. అట్లా ఏదైనా ఎవాల్వ్‌మెంట్‌లో జరుగుతది. కొన్ని డేస్, మంత్స్, ఇయర్స్ అయిన తర్వాత అట్లా జరుగుతుంటది కామన్‌గా. సో స్టార్టింగ్‌లో ఉంటది ఫియర్. బట్ కొన్నాళ్ళు ఉంటది. దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వడమే. వేరే ఆప్షన్ ఏం లేదు దానికి ఇంకా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. ఐ మీన్ ఇట్ వాస్ రియలీ గ్లాడ్ టాకింగ్ టు యూ. డెఫినెట్లీ మన ఆడియన్స్కి కొత్త విషయాలని కాకపోయినా ఒక పర్స్పెక్టివ్ లభించింది ఫ్రమ్ అ పర్సన్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. Yeah, thank you.